ప్రభునందు ప్రియులు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయంకాల వేళ ఆహ్వానాన్ని తెలుపుకుంటున్నాను. మనం ఆలోచిస్తున్న ఈ ప్రత్యేకమైన అంశం మన మూలాల గురించి, మనలను కన్నా మన తండ్రి అయిన దేవుని గురించి ఈ సంగతులు మనం తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనము ఎక్కడి వారమో, ఎక్కడి నుండి వచ్చిన వారమో ఈ విషయాలను మనం గ్రహించకపోతే మన పుట్టుకకు ప్రత్యేకత కానీ, మన పుట్టుకకు యొక్క పరమార్థం కానీ మనం తెలుసుకోకుండా ఉండి ఒకవేళ చనిపోతే నిష్ప్రయోజనమైన వారుగా మిగిలిపోతాం. కనుక ఎక్కడ నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నామో ఈ విషయాలను దేవుడు మన కొరకు రాయించిన తన జ్ఞాన గ్రంథమైన బైబిల్ నుండి మనం చూడగలిగితే మనకు అవసరమైనంత మట్టుకు, ఈ దేహంలో మనం తెలుసుకున్నంత మట్టుకు మన కొరకు దేవుడు మనకు అర్థమయ్యే భాషలో రాయించిచ్చాడు. దేవుడు ప్రతిదీ మనకు చెప్పాలి అనుకున్నాడు. రహస్యంగా ఏది ఉంచకూడదు అనుకున్నాడు. ఎందుకంటే దేవుని రహస్యమయ్యున్న క్రీస్తు అని బైబిల్లో ఒక మాట ఉంది. క్రీస్తు ఎవరో కాదు, దేవుని యొక్క సీక్రెట్. అంటే క్రీస్తును గురించి తెలుసుకుంటే, క్రీస్తు వారు చెప్పిన మాటలను మనం వింటే దేవునిని గురించి తెలుసుకొనగలము అని వ్రాయబడింది బైబిల్లో. క్రీస్తు మర్మం. దేవుడు తాను ఏదైతే తన పిల్లలకు చెప్పాలి అనుకున్నాడో అది తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రకటించాడు. కనుక క్రీస్తు ఎవరో కాదు, 2000 సంవత్సరాల క్రితం మానవ దేహంతో భూమి మీదికి వచ్చిన ఆయన దేవుని మర్మము ఎక్కడుందో చూస్తాం. అన్నమాట దేవుని మర్మమయ్యున్న క్రీస్తు అన్న మాట బైబిల్లో మనం చదవాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి ప్రియులారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును అంటున్నాడు. చూడండి, ఈరోజు చాలామంది బోధకులైన వారు దేవుడు మనకు మర్మం, దేవుడు ఒక మిస్టరీ, ఇవి మనకు తెలియదు, ఇలాంటి మాటలను వాపోతున్నారు ప్రజల మధ్య. దేవుని గూర్చి పాత నిబంధనలో వినబడేది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం. అప్పటికి దేవుని గూర్చి పూర్తి వివరాలు యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడలేదు. కానీ ఆ దేవుని మర్మమయ్యున్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం వలన బయలుపరిచెను అనే మాట బైబిల్లో రాయబడింది. చూడండి, చాలాసార్లు మనం చిన్నప్పటి నుంచి బంగారు వాక్యంగా చదువుకున్న యోహాను సువార్త 1వ అధ్యాయంలోని మాట ఏంటది? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి ప్రియులారా. మనం చాలా కూల్ మైండ్తో దీనిని ఆలోచించాలి. త్వరపడి చంచల మనస్కులుగా మారిపోయి ఎవరినో నేరస్తులు చేయాలని దృక్పథంతో బైబిల్ చదవకండి. ఇప్పుడు మనకి జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చేది ఈ వాక్యమే. మరి ఆ వాక్యాన్ని మనం అపార్థం చేసుకుంటే నిత్య జీవాన్ని ఎలా పొందగలం చెప్పండి సోదరులారా. నేను చాలా ప్రేమతో మీకు చెబుతున్నాను, మనం మారాలి. క్రీస్తు వాక్యాన్ని బట్టి మనలను మనం మార్చుకోవాలి. నిత్య జీవం దేవుని మాటలలో, యేసుక్రీస్తు వారి మాటల్లో ఉంటే ఆ మాటల పరమార్థాన్ని గ్రహించకపోతే ఎలా చెప్పండి? కనుక వ్రాయబడిన మాటలను అపార్థం చేసుకోవడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి మనం అంతా ప్రయత్నం చేయాలి. ప్రేమతో వ్రాయించిన మాటలలోని భావాన్ని మనం ఆలోచించాలి. కనుక
తండ్రిని గూర్చి ఎవరు ప్రకటించారంటున్నారు చూడండి 18వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 18లో, ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదు, కానీ ఒకే ఒక్క వ్యక్తి దేవుని బయలుపరిచాడట. ఒకే ఒక్క వ్యక్తి, వన్ మ్యాన్, వన్ సన్. ఏమండి? వన్ అండ్ ఓన్లీ, అద్వితీయుడు. అంటే ఆయన లాంటి మరొకరు లేరు. యేసుక్రీస్తు వారు మరొకరు లేరు. తండ్రి రొమ్ముననున్న, అంటే ఆయన భూమి మీదకి రాకముందు ఎక్కడుండేవాడటండి? ఆన్ ద బాసమ్ ఆఫ్ గాడ్స్ హార్ట్. అంటే ఆయన యొక్క గుండెల మీద. చదవండి, ఎంత చక్కగా ఉందండి ఆ మాట. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే అంటున్నాడు. చూడండి, తండ్రి రొమ్మున ఆనుకున్నాడటండి. అద్వితీయ కుమారుడు. ఒక తండ్రి రొమ్ము మీద, ఒక తండ్రి బాహువు మీద ఆనుకున్న, గుండెల మీద ఆనుకున్న ఒక కొడుకు చెబుతున్నాడు. నమ్ముద్దా? నేను కొడుకును, నేను వచ్చాను, నేను ఆయన పంపగా వచ్చిన వాడును, నేను రాకముందు ఎక్కడ ఉండేవాడనని చెబుతున్నాడండి. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న, ఎప్పుడు ఆనుకున్నాడు ఈయన? తండ్రి రొమ్మున ఆనుకున్న వ్యక్తిని ఏమని పిలిచాడు? అద్వితీయ కుమారుడు. రాకముందు దైవంగా ఉన్నాడు. ఓకే, ఏం దైవమైతే తండ్రి రొమ్మున ఆనుకోకూడదా? ఒకవేళ పరలోకమందు దైవముగా ఉన్నాడు ఆయన, ఒకవేళ ఉంటే ఆయనకు జన్మనిచ్చిన కన్న తండ్రి అయిన ఆయన రొమ్మున ఆనుకోవటం పాపమా? ఈరోజు ఈ త్రిత్వవాదులు ఒప్పుకోనిది అదేనండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు పరలోకములో వేరువేరుగా ఉన్నారు. ముగ్గురుగా కనిపించే ఒక్కరు కాదండారా సోదరులారా. ముగ్గురుగా కనిపించే ఒక్కరిని ఎందుకు పొరపడుతున్నారు? భూమి మీదకి యేసుక్రీస్తు వారు రాకముందే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన తండ్రిని గూర్చి చెప్పాడట. ఆయనే దేవుని యొక్క మర్మం, తండ్రి యొక్క రహస్యాలను బయలుపరిచినవాడు. ఆయన తండ్రి అని ప్రపంచానికి పరిచయం చేసినవాడు. నేను ఆయన కుమారుణ్ణి అని తను తాను పరిచయం చేసుకున్నవాడు. ఆ మర్మం ఏంటి ఆ మర్మం? ఇందాక మనం చదువుకున్నట్టుగా కొలస్సీ 2:2లో దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అంటే ఆ మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా రాయించాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ కావాలి. క్రైస్తవ లోకమా, మీకు ఆదరణ కావాలి. నేను పోరాటం చేస్తానంటే ఆ రోజు కూడా కుమారుణ్ణి తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాడని అంగీకరించిన వారు కారు. రాళ్ళెందుకు ఎత్తారు ఆయన మీదకి రాళ్ళెందుకు ఎత్తారండి? మీరు దేవుని కుమారుడని నువ్వు చెప్పుకోవటం వలనే నేను రాళ్లతో కొడుతున్నాము. ఎంత తప్పు చేశారండి వాళ్ళు. దేవదోషణ చేసినందుకు నిన్ను కొడతాన్నాము, రాళ్లతో కొడతాము. స్పష్టముగా అంటున్నాడు చూడండి బైబిల్. స్పష్టముగా మనం తెలుసుకోవాలి. అంటే తండ్రి యొక్క సీక్రెట్ ప్రభు అయితే ఆ ప్రభు యొక్క సీక్రెట్ ఓపెన్ అయిందా లేదా? చాలామంది మాట్లాడుతూ ఇంకా యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు యెహోవా ఒక మిస్టరీ అంటున్నారు. మిస్టరీ కాదు సోదరులారా, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఎప్పుడు ఓపెన్ సీక్రెట్ అయింది అది? ఏమండి చూస్తారా? ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆ మర్మాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. పౌలు చెప్పిన మాటలు కావివి. ఎట్లనగా క్రీస్తు మర్మం, ఆ క్రీస్తు యొక్క సీక్రెట్. దేవుడు సీక్రెట్ క్రీస్తు అయితే ఆ క్రీస్తు యొక్క సీక్రెట్ నాకు దేవుడు దర్శనములో మొత్తం చూపించాడు. ఆ సంగతిని గురించి మునుపు రాశాను నేను. మీరు దానిని చదవండి. దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చిన నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. అర్థమైపోద్ది మీకు. కానీ ఈరోజు వాక్య భావాలను అర్థం చేసుకోవడంలో క్రైస్తవ లోకం, క్రైస్తవ సంఘం పొరపడుతుంది. మనం నిత్య జీవానికి ఎలా వెళ్తాం చెప్పండి పొరపడితే? ఇంత స్పష్టముగా ఒక్క దేవుడే 3 కాలాల్లో ముగ్గురుగా తను కనుపరుచుకున్నాడు అని ఏ మాట ఆధారం బైబిల్లో లేదర్రా.
అది కేవలం ఆ సెంటెన్స్ ఏదైతే వాళ్ళు ప్రయోగిస్తున్నారో అది సృష్టించబడిన సెంటెన్స్. నువ్వేదైనా చెప్పు సెంటెన్స్, కానీ ఆ సెంటెన్స్ని బైబిల్ ధృవీకరించాలి. మనం ఒక తండ్రిగా కుమారునిగా చెబుతున్నామంటే దాన్ని బలపరిచే ఎన్నో ఆధారాలు బైబిల్లో ఉన్నాయి కనుకనే కదా మనం నమ్ముతున్నాం. మరి ఒక్క దేవుడే ముగ్గురుగా ఆయన ప్రత్యక్షమయ్యాడని కానీ, 3 కాలాలలో వేరువేరుగా కనిపించే ఒక్క దైవం అని కానీ ఎందుకు దేవుడు రాయించలేకపోయాడు? ఇన్ని పదాలు రాయించిన దేవుడు ఆ ఒక్క వచనాన్ని ఎందుకు రాయించలేకపోయాడు చెప్పండి ప్రియులారా? ఆలోచించండి. కోపాలతో కాదు, ఆవేశాలతో కాదు, ఆలోచనతో. బైబిల్ మీద ఆలోచనతో. మనుషులు పక్కన పెట్టండి. మనుషులు కాదు కదా మనకు పరలోకాన్ని ఇచ్చేది, సంస్థలు కాదు కదా పరలోకాన్ని మనకి ఇచ్చేది, వ్యక్తులు కాదు కదా మనకి పరలోకాన్ని ఇచ్చేది, దేవుడు కదా, వాక్యము కదా. ఆ వాక్యాన్ని తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? వాక్య భావాలను అర్థం చేసుకోవాలి. ఎందుకు యేసు ప్రభు వరకు మాట అంటున్నారు. మత్తయి సువార్త 12:7 చూడండి. మత్తయి సువార్త 12:7 మరియు కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరనను. వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. ఈరోజు ఎంతోమందిని దృష్టిలో మనం దోషులుగా కనబడుతున్నాం. ఎందుకు? దోషులు కాదర్రా, నిర్దోషమైన వాక్యాన్ని చెబుతున్న వాళ్ళని దోషులుగా మీరు అనుకుంటున్నారు, భావిస్తున్నారు, పొరపడుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యములు కానీ శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారు. కనికరమును కోరుచున్నాను కానీ బలిని నేను కోరనని ఎక్కడో హోషేయ గ్రంథంలో 6:6 యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఇక్కడ ఆయనే స్వయంగా జ్ఞాపకం చేస్తున్న నేనే కదా, బలిని కోరువాడిని కాదు కదా. ఈ వాక్య భావం మీకు అర్థమైతే అంటే ఆ రోజు కూడా వాక్య భావాలను అర్థం చేసుకోలేని జనాంగం ఉంది ఆయన ముందు. సొంత జనమే, యోధజాతే కదండి, సొంత ప్రజలేనండి, అన్య జనాంగులు కాదండి. ఈరోజు కూడా బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. మతోన్మాదులైతే వేరండి, వాళ్ళకి అర్థం కాదు బైబిల్. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. వాళ్ళు బాప్తిజం తీసుకున్న వాళ్ళు కారు, దేవుని యందు నమ్మకించిన వారు కారు, వాళ్ళు ఇతర మతాలకు చెందిన వాళ్ళు. వాళ్ళకి అర్థం కాలేదంటే వేరు. కానీ ఈ వాక్య భావాన్ని క్రైస్తవులుగా మనమే అర్థం చేసుకోకపోతే మనం నిత్య జీవానికి వెళ్ళలేము సోదరులారా. ఆలోచించండి వాక్య భావమును. కనుక తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కుమారుడా, పుట్టినవాడా, ఎలా పుట్టినవాడు, ఎప్పుడు పుట్టినవాడు, పుట్టుకంటే ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం ఆలోచించాలి. ఏమండి? ఒకసారి గతంలో చదివిన ఆ మాటలను ఆలోచించి ఆ వాక్య భావాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాక్య భావము యేసుప్రభువు ఎందడన్న మాట అదే. వాక్య భావం మీకు అర్థమై ఉంటే నిర్దోషులైన వారిని దోషులని మీరు తీర్పు తీరుస్తున్నారు. ఈరోజు మీరు నేరస్తులని. అయ్యో, వాక్య భావం అర్థం చేసుకోవాలి ప్రియులారా. సంఘాన్ని బలపరిచే మాటలు. అందుకే ఈరోజు క్రైస్ట్ చర్చ్ సత్యానికి పునాదిగా, స్తంభంగా, ఏమండి, యేసుక్రీస్తు పునాదిగా, మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు కట్టిన అదే సంఘంకి ఈరోజు క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘము, సార్వత్రిక క్రీస్తు సంఘం జ్ఞానమునకు కేంద్రంగా ఉంది. ఆ సంఘం ద్వారా ఈరోజు ప్రపంచానికి ప్రకటిస్తున్నాడు దేవుడు సర్వసత్యాన్ని. వ్రాయబడిన మాటల భావాలు అర్థం కాకపోవడం వల్ల మరలా వివరించండి నాయన అని చెబుతున్నాడు. మరొక్కసారి వారి యొక్క బంధాలను గూర్చి, వారి యొక్క భావాలను గూర్చి మనకు వ్యక్తీకరించాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే చూద్దాం ఆ మాట ఏంటది, ఒకసారి చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 5 చాలాసార్లు మనం ఈ సందర్భంగా చదువుకున్న మాట. ఏమండి? హెబ్రీ పత్రిక 1 అధ్యాయం 5 ఏంటది? ఏలయనగా నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఏమండి? ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును. ఎంత స్పష్టంగా ఉంది. నేను ఆయనకి తండ్రిని, ఆయన నాకు కుమారుడయ్యుండును అని దూతలతో నేను చెప్పలేదు. ఏమండి? చాలామంది దూతలు కూడా దేవుని కుమారులు అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. దూతలు దేవుని కుమారులు ఎలాగవుతారు? దూతలు దైవ కుమారులా? అదేంటది? బైబిల్లో ఉందండి. యోబు గ్రంథం 1 అధ్యాయం 6 దైవ కుమారులు అని తప్పుగా ముద్రించారు. నిజానికి ఫుట్నోట్లో దేవదూతలు అన్న దగ్గర ఫుట్నోట్లో తప్పు ముద్రించారు. ఏంటది? దైవ కుమారులని. చూస్తారు ఒకసారి, మీ బైబిల్ ఇప్పుడు ఉంటుంది చూడండి. మీ బైబిల్ తెరిచి ఒకసారి యోబు గ్రంథం 1 అధ్యాయం 6 అక్కడ ఏమనుంది? దైవ కుమారులు యెహోవా సన్నిధిని కూడుకున్న ఒక దినం అన్నాడా? చూడండి.
ఏమండి అక్కడ ఏమంటున్నాడు చూడండి 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినము. దేవదూతలు అనే పదం ఉంది, దానికి ఒక ఫుట్ నోట్ ఇచ్చి కింద ఏమి ఇచ్చాడు చూడండి, మూల భాషలో దైవ కుమారుల. మూల భాషలో దైవ కుమారుల. ఏమండి మూల భాషలో ఒకళ్ళ దైవ కుమారులు అని ఉంటే అది తప్పు. ఎందుకంటే బాగా వినండి, హెబ్రీ పత్రిక సర్వసత్యములో వచ్చిన తరువాత మాట్లాడుతున్న మాట ఏమని, అదే ఇప్పుడు హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న 1వ అధ్యాయం 5వ వచనం, ఏలయనగా నువ్వు నా కొడుకువి, నేను నిన్ను కన్నాను, ఇదియుగాక నేను ఆయనకి తండ్రినయ్యుందును, ఆయన నా కుమారుడయ్యుండునని దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? దూతలతో చెప్పలేదు, కొడుకని దూతలతో చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కొడుకులు కారు. కొడుకంటే కంటే వచ్చినవాడు కొడుకు అవుతాడు, దేవుడు కనగా వచ్చినవాడు కొడుకు అవుతాడు. ఏమండి ఈ వివరణ మీకు ఇస్తాను, ఇది నోట్ చేసుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏమండి ఆయన నా కుమారుడు ఏంటని దూతలను ఎవ్వనితోనైనను ఎప్పుడైనను చెప్పినా, ఎప్పుడు ఎవ్వరితో చెప్పలేదు అని పరిశుద్ధాత్ముడు ఎంత స్పష్టంగా రాస్తే దేవదూతలు దైవ కుమారులు అని పొరపడుతున్నారండి చాలామంది. తప్పది. 5వ అధ్యాయం 5వ వచనం అదే మాట, అటువలే క్రీస్తు కూడా, క్రీస్తుని గురించి చెప్తున్నాడు, క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకటకు తన్ను తానే మహింపరచుకొనలేదు. కానీ క్రీస్తు సందర్భాన్ని మాట్లాడుతూ నీవు నా కుమారుడువు అంటే యేసుక్రీస్తు వారిని గురించిన సందర్భం, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహింపరచును. ఇది దావీదు గురించి రాయబడుతున్న మాట కాదు సోదరులారా, అది ఆల్రెడీ మొదటి ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సవివరంగా. ఈ మాట ఏదో భవిష్యవాణనో, ఈ మాట ఏదో దావీదును గురించి చెబుతున్నాడనో కాదు 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 ఇది యేసుక్రీస్తు వారిని గూర్చిన మాటని 5వ అధ్యాయం 5వ వచనం ఖరారు చేస్తుంది హెబ్రీ పత్రిక. ఏమని, క్రీస్తు కూడా ప్రధాన యాజకుడై ఉండి మహిమపరచుకొనలేదు. కానీ ఆ క్రీస్తుని గురించి దేవుడు ఏమన్నాడు, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహిమపరచను. ఇక్కడ నేడు అంటున్నాడు, నేడనగా ఎప్పుడు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అడుగుతున్నారు ఈ అమాయకులు. డేట్ ఆఫ్ బర్త్ కావాలా, చెప్తానులేండి, పోనీ ఈ క్లాస్లో తెలుసుకుందరు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఏమండి డిసెంబర్ 25 అయితే మాత్రం కాదు, అది భూమి మీద మానవుడిగా వచ్చాడు అని లోకం భావిస్తున్న తేదీ. నిజానికి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో బైబిల్లో ఉంది. ఉందా? అయితే ఏదో మళ్ళా అబద్ధ బోధ చేస్తున్నారు అనుకోవచ్చేమో. బైబిల్లో లేనిది కానిది ఎప్పుడు క్రైస్ట్ చర్చ్ BOUI బోధించదు. చెప్పే ప్రతి మాటకి బైబిల్ బేస్ ఉంటుంది. ఏమండి కనుక నేడు నిన్ను కనియున్నాను అని చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. యేసు ప్రభు ఎవరితో చెప్పి మహిమపరిచాడట? యేసుతో చెప్పాడట, నువ్వు నా కొడుకు అని, నిన్ను మహిమపరుస్తున్నాను నాన్న అని చెప్పాడట. అంటే ఇక్కడ తన కుమారుని చూచి ఏమన్నాడు, నేను నిన్ను కనియున్నానని మరలా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఉద్ఘాటిస్తున్నాడు, ప్రస్ఫుటంగా చెబుతున్నాడు. ఇదే మాట కీర్తన 2:7లో ఉన్న మాటే స్పష్టంగా సర్వసత్యము, క్రీస్తు మర్మము, దేవుని మర్మాన్ని చెప్పేస్తున్నాడు ఇక్కడ. అందుకే మొదటి నుంచి వినాలి. పాపం ఈ షార్ట్ మెసేజెస్ విని ఒక్కొక్క మాట ఒక్కొక్క పదం 1 నిమిషం 2 నిమిషాలు వింటే ఎలాగర్రా మీరు ఆలోచిస్తారు? పూర్తిగా మెసేజ్ వినాలి, సబ్జెక్ట్ అంతా పూర్తిగా వినాలి. అలాగే వినకపోబట్టే కదా ఎన్ని అబద్ధాలు, ఎన్ని అపార్థాలు వీళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు ఏదైనా పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి, ఒక నిర్ణయం తీసుకోండి. అరకొరగా తెలుసుకుంటే మీకే ప్రమాదం, అది మంచిది కాదు సోదరులారా. కాబట్టి చెబుతున్న ఎక్స్ప్లెనేషన్ అంతా వినండి, ఓపికగా వినండి. విన్న తర్వాత నచ్చకపోతే వదిలేయండి, దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు. ఆయన వాక్యమే మనకు తీర్పు తీరుస్తుంది. కనుక వినడం తప్పు కాదు కదా. మేమేం తప్పు చెబుతున్నాం అనేది వినేది ఒక్కసారి మీరు ఏం వింటున్నారో బైబిల్లో చూసుకోండి. కనుక ఇక్కడ కనియున్నాను అన్నాడు, ఏమండి అని చెప్పిన వాడే ఆయన మహిమపరిచను. ఎవరు మహిమపరిచాడు? కుమారుడైన క్రీస్తు ప్రధాన యాజకుడు. అదే ఆ సందర్భం, అదే 5వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అయ్యి ఉండి, అంటే క్రీస్తు కోసం చెబుతున్నాడు. తను తానే మహిమపరచుకోనలేదు, కానీ నీవు నా కుమారుడువు. దావీదు కోసం చెప్పట్లేదు ఇక్కడ. ఆ ప్రధాన యాజకుడిని క్రీస్తు కోసం చెబుతూ నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాని ఆయనతో చెప్పిన వాడే దేవుడు, తండ్రి ఉన్నాడు, ఆయనను మహిమపరచెను. మరి ఇప్పుడు యేసుప్రభు వారు అన్నారా యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రి లోకం పుట్టక మునుపు నీ దగ్గర ఏ మహిమ ఉందా, ఆ మహిమతో నన్ను మహిమపరచు. అంటే కొడుకు తండ్రిని అడుగుతున్నాడు మహిమపరచమని. ఇంత స్పష్టమైన మాటలు, వాక్యాలు ఉన్న
ఎలారా ముగ్గురు ఒక్కటని మీరు నమ్ముతున్నారు? బైబిల్లో ఏం ఆధారాలు ఎన్ని ఆధారాలు సరిపోవా మీకు? ఎవరు మిమ్మల్ని భ్రమపరుస్తున్నారు సోదరులారా? ఆలోచించండి. ఓకే, ఇప్పుడు కన్నాడు అంటేనే కదా బాధ అంతా. వీళ్ళందరి బాధ ఏంటంటే, ఓకే యేసుప్రభు దేవుడు మేము ఒప్పుకుంటాం, పరిశుద్ధాత్ముడు దేవుడు, తండ్రి దేవుడు, కానీ యేసుప్రభు వారు తండ్రికి పుట్టాడు అంటే మాత్రం ఒప్పుకోము. పుట్టాడు అంటే ఒప్పుకోరా? మరి పుట్టాడు అని తండ్రే సాక్ష్యం ఇస్తున్న ఈ మాటలు అబద్ధాలు అంటారా? ఏమండి? పుట్టుకనగా ఏమనుకుంటున్నారు? దేవునిలో నుంచి బయటికి రావటం. బాగా వినండి. దూతలతో ఎందుకు నాకు పుట్టలేదని చెప్పాడు తెలుసా? దూతల్ని ఎవరు చేశారు? దేవుడా? యేసుక్రీస్తు వారా? తండ్రి చేశాడా? కుమారుడు చేశాడా? ఈ క్లారిటీ మీరు నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఏమండి? ఒకసారి కొలసీ పత్రిక 1:15 చూడండి. కొలసీ పత్రిక 1 ఏమండి 15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి, యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టించబడింది ఏదైనా సరే ఆయన చేత సృష్టించబడింది. 16 ఎలాగనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి, ఆకాశమందు దేవదూతలు ఉన్నాయి కదండి, ఆ ఆకాశమందున్నవి భూమి యందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారులు, సర్వమును ఆయన యందు సృజింపబడును. యేసుక్రీస్తు యందు సృష్టించబడ్డాయట. సర్వమును ఆయన ద్వారా, ఆయన బట్టి, యేసుప్రభువు ద్వారా, యేసుప్రభు బట్టి సృష్టించబడను. ఓకే, 17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందు అంటున్నాడు చూడండి, ముందుగా ఉన్నవాడు దేవదూతల కంటే. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే ఆధారం అన్నిటికీ. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలోనూ ప్రాముఖ్యత కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి. కంటిన్యూషన్ సందర్భం చదవాలి, ఇప్పుడు మిస్ అవ్వకూడదు మనం. మృతులలో నుండి లేచుటలో మొదటివాడయ్యాడు, ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందైనవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయనని చెప్తున్నాడు. చూడండి, చివరికి వచ్చేసరికి మరలా ఆయన ఆది సంభూతుడు అంటే కూడా మీకు వివరించాను. ప్రారంభం కలిగినవాడు, ఆది కలిగినవాడు. అంటే ఆది కలిగినవాడు అంటే మరలా మీరు దాన్ని అపార్థం చేసుకోకండి. కొంచెం వివరణలోకి వెళ్తే అసలు ఎవరికి ఆది అన్నది లేదు అనేది మీకు అర్థమవుతుంది. ఏమండి? ప్రారంభం లేని వాళ్ళు, ఉన్నవాడిలో నుంచి వచ్చిన వ్యక్తి కదా ఆయన. కనుక 20 ఏమన్నాడు చూడండి, శిలువ రక్తం చేసి సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమైన. అంటే పై వచనాలన్నిటినీ కూడా ఎందుకు యేసుప్రభు వారికి అప్పచెప్పారంటే, నువ్వు నా కొడుకు కదా నాయన. అంటే తండ్రి మొట్టమొదటిసారిగా తన కుమారుడిని కని, బాగా వినండి, తన కొడుకుని కన్న తర్వాత అన్నిటినీ తన కొడుకుని చెయ్యమన్నాడు. నోట్ దిస్ పాయింట్. తన కొడుకుని తనలో నుంచి బయటకు తీసిన తరువాత యేసుక్రీస్తు వారిని నేడు నిన్ను కన్నాను అన్నాడు కదా. ఏమండి? నేడు నిన్ను కన్నాను అన్నాడు కదా. ఆ కన్న కుమారుడి ద్వారానే సర్వమును చేశాడు. దేవదూతలు కూడా. దేవదూతలు ఇప్పుడు తండ్రి అయిన దేవుని చేత చేయబడినవా? ఏమండి? కుమారుడైన దేవుని ద్వారా చేయబడినవా? ఏమండి? కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవదూతలు చెయ్యబడ్డాయి. తండ్రిలో నుంచి రాలేదు. తండ్రి పలుకగా దేవదూతలు రాలేదు. తండ్రి కుమారుని కని నువ్వు చేయనాయన అన్నాడు. అప్పుడు కుమారుడు దూతలు కలుగుగాక. ఏమండి? అన్నిటినీ ఆయన చేశాడు. అది కొలసీ పత్రిక 1 15-19 అన్నిటికీ ఆయనే ముందుగా ఉన్నవాడు, దూతల కంటే ముందుగా ఉన్నవాడు. అంటే దూతలను కలుగజేసింది యేసు, కుమారుడు, తండ్రి కాడు. మరి మనల్ని యేసు చెయ్యలేదు. ఏమండి? తండ్రి అయిన దేవుడు, ఏమండి, నేలమంటితో నరుని నిర్మించి యెహోవా ఊదాడా, కుమారుడు ఊదాడని ఉంది చూడండి, ఆదికాండం 2:7. నేలమంటితో నరుని నిర్మించి. ఇంతగా సందర్భం ఎవరని రాయబడింది? మొదటి మాట ఆదికాండం 2:7 దేవుడైన ఎవరు? యెహోవా. ఎవరు? తండ్రి.
తండ్రి దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి ఈ నరుని నిర్మించటంలో మిగతా ఇద్దరు సహకరిస్తే ఏమండి, ఎందుకంటే మన పోలిక చొప్పున నరులను చేయదమన్నాడు కదా. పిలిస్తే కానీ అతనిలోనికి ఊదిన దేవుడు రండి మన పోలిక చొప్పున నరులను ఊద్దామన్నాడా? లేదే. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఆయన ఊదాడు, వారు కాదు. ఒకవేళ యేసుప్రభు పరిశుద్ధాత్ముడు కూడా ఊదితే వాళ్ళు మనకు తండ్రులు అవుతారు. 3 తండ్రులు అయ్యేవాళ్ళు మనకి. 3 తండ్రులు అంటే యేసుప్రభు వారు ఎందుకంటారు? ఒక్కడే తండ్రిని. కనుక ఒక్క తండ్రే మనకి. ఊదినవాడు ఒక్కడే, ఆయుష్ ఇచ్చినవాడు ఒక్కడే, ఆత్మను పంచినవాడు ఒక్కడే, జీవాన్ని పంచినవాడు ఒక్కడే. ఆ పంచడం ఏంటో, ఆ కనడం ఏంటో ఇప్పుడు నేను వివరిస్తాను, కంగారు పడకండి. అంటే దేవదూతలు యేసుప్రభు వల్ల కలిగాయి, మర్చిపోకండి. దేవదూతలు యేసుప్రభు వల్ల కలిగాయి. అందుకే యేసుప్రభు వల్ల కలిగిన దేవదూతలను ఆయన ఎందుకు నా కొడుకు అంటాడు? ఆయనలో నుంచి వచ్చినవి కాదు కదా. దేవదూతలలో ఉన్న ప్రకృతిలో, జంతువుల్లో ఉన్న జీవాత్మ సంబంధమైన అంటాడే. జీవాత్మ. ఈ జీవాత్మ తండ్రి ఇవ్వగా వచ్చినది కాదు, కుమారుడైన క్రీస్తు ఇవ్వగా వచ్చిన జీవాత్మలవి, కుమారుడు ద్వారా వచ్చినవి. అవి ఎలా తండ్రికి పిల్లలవుతాయి? ఆయనలో నుంచి రాలేదవి. కనుక ఆయనలో నుంచి వచ్చినవే, ఆయనలో నుంచి వచ్చిన వారే తన పిల్లలవుతారు. అంటే ఎవరొచ్చారు? మనం వచ్చాము. మరి ప్రారంభంలో ఎవరొచ్చారు అందరికంటే ముందు? ఏమండి, మనందరికంటే ముందు ప్రకృతి ఉంటే ఆ ప్రకృతి కంటే ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారిని చూచే కదా హెబ్రీ పత్రిక 1:5 కానీ 5:5 కానీ ఏమన్నాడు? నాయనా నువ్వు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను. అంటే కనియున్నాను అన్న మాటకి అర్థం తనలోని పంచి వచ్చిన భాగమే కనటం. అంటే ఇంతకీ ఎప్పుడు ప్రారంభం అయ్యాడు? నేడు అన్నారు కదా. ఎప్పుడు ఈ నేడంటే ఎప్పుడు? అంటే దానికి కూడా ఏదో ఒక ఆరంభం అనేది ఉండాలి కదా అనుకుంటే ఆ మాట పలికాడు. కానీ నిజానికి పుట్టుక అంటే పుట్టుక. ఎందుకంటే వీళ్ళందరూ అడిగే ఒక వెర్రి ప్రశ్న ఏంటంటే, యేసు ఎప్పుడు పుట్టాడో చెప్పండి, యేసు ఎక్కడ పుట్టాడో చెప్పండి. ఈ 2 ప్రశ్నలు అడుగుతారు. యేసు ఎప్పుడు పుట్టాడు, యేసు ఎక్కడ పుట్టాడు. ఏమండి, ముందు ఎప్పుడు పుట్టాడో తెలిస్తే తర్వాత ఎక్కడ పుట్టాడో ఆలోచిద్దాం. తర్వాత ముందు ఎప్పుడు పుట్టాడో తెలియాలి కదా. ముందు ఎప్పుడు పుట్టాడో అన్న సంగతి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక మంచి విషయాన్ని గురించి మీకు చెప్తాను, మీరు ఆలోచించాలి. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు సందర్భం ఇక్కడ మనకందరికీ తెలుసు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అని అధ్యాయం ప్రారంభంలో యోబుతో అంటున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు వాక్య భావాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మాకు తెలుసండి, యోబు కోసం చాలాసార్లు మీది చెప్తారండి. కాదు. ఇందులో ఉన్న భావం మీకు అర్థమయ్యేలా వివరిస్తాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నాళ్ళు చెప్పు. యోబు, ఏమండి, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అంటే భూమికి పునాది పడినాడు మనిషి లేడు కదండి. లేడు. మరి లేకుండా ఉన్నావు అంటున్నాడంటే దేవుడు మతుండే మాట్లాడుతున్నాడా, లేకుండా మాట్లాడుతున్నాడా? ఆయన మనలాంటి వాడు కాడు, మహాజ్ఞాని. అలాంటి దేవుడు ఒక ప్రశ్న సంధిస్తున్నాడు. ఏంటది? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడున్నావు అంటే నీవనే వ్యక్తి ఉన్నావు, నువ్వు ఎక్కడో ఉన్నావు అన్నది కదా ఆ మాట అర్థం. నువ్వు ఎక్కడో ఉన్నావు, ఎక్కడో ఉన్నావు. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఇది 21వ వచనానికి వెళ్తే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను పని చేయడం ఇది అంతా నీకు తెలుసు, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి అంటున్నాడు. చూడండి, ఈ మాట పుట్టి ఉంటివి అనే పదం, ఏమండి, మనం పుట్టామట, యోబు పుట్టాడట. అంటే పుట్టుక అంటే అర్థం ఏంటి? తల్లి గర్భంలోంచి రావడం పుట్టుక.
మరి పోనీ దేవునిలో నుంచి బయటకు రావడం పుట్టుక. చాలామంది ఏమనుకుంటారు, దేవుడిలో నుంచి బయటకు రావడమే పుట్టుక అనుకుంటారు. జాగ్రత్తగా వినండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఆ సున్నితమైన పిన్ పాయింట్ చెప్తాను మీకు. పుట్టుక అనగానే మనకి ఏం పుట్టుక అర్థమవుతుంది? అమ్మ కడుపులో నుంచి బయటకు రావడమే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటాం, కానీ అది పుట్టుక? బాగా ఆలోచించండి. అమ్మ కడుపులో నుంచి బయటికి రావడం ఒరిజినల్ డేటా? నో. నేను సెప్టెంబర్ 5న పుట్టానండి, అంటే ఉదాహరణగా చెప్తున్నాను. సెప్టెంబర్ 5 ఎస్తేర్ రాణి గారి గర్భంలో నుంచి నేను బయటకు వచ్చాను. అదే నా పుట్టినరోజా? కానీ నేను అంతకుముందే ఉన్నానా? అంతకుముందే పుట్టి ఉన్నానా? ఉన్నాను. 9 months జనవరిలో ఎప్పుడో మా అమ్మ కడుపులోకి ప్రవేశించాను జైశాలి గారిలో నుంచి. జైశాలి గారి గర్భంలో నుంచి ఎస్తేర్ రాణి గర్భంలోనికి ప్రవేశించి 9 మాసాలు నిండిన తర్వాత 9th monthలో ఆవిడ ನನకు అంది. అంటే 9 months పుట్టక ముందు 9 months ఉన్నానా లేదా? ఉన్నాను. మరి ఇప్పుడు పుట్టుకని బయటకు అమ్మ కడుపులో నుంచి బయటికి రావడం పుట్టుక అందామా? కానీ లోపల అప్పటికే పుట్టి ఉన్నాను అని ఒప్పుకుందామా? ఎస్, మనందరం అంతే. అమ్మ కడుపులో నుంచి బయటికి రావడం పుట్టుకని పిచ్చి సమాజం అనుకుంటుంది, తెలియని సమాజం, జ్ఞానం లేని సమాజం. కానీ బయటకు రాకముందు కూడా లోనున్నాం బేబీ, ఉన్నాం మనం. ఇది నిజమైతే బాగా వినండి, అంటే ఒకరిలో నుంచి బయటికి రావడం కాదు పుట్టుక. నోట్ దిస్ పాయింట్. ఒకరిలో నుంచి, క్రీస్తు తరపు న్యాయవాదులు కదండి, ఏం చేస్తాం మరి బైబిల్ కోసం ఇలా వాదించాల్సి వస్తుంది అందరికి అర్థమయ్యేటట్లుగా. ఏమండి, పుట్టుక అనగానే ఒకరిలో నుంచి బయటకు వచ్చిన డేట్ కాదది. బయటకు వచ్చిన డేట్ కాదు పుట్టుకంటే, బయటకు రాకముందే ఉన్నాము. ఇది ఎంత నిజమో మనమే లివింగ్ ఎగ్జాంపుల్. మన డేట్ ఆఫ్ బర్త్లే లివింగ్ ఎగ్జాంపుల్స్ అవన్నీ. ఇప్పుడు యోబు దగ్గరికి రండి. యోబు పుట్టాను అంటున్నాడంటే దేవుడికి ఇంకా అప్పుడు అమ్మ కడుపులో నుంచి, యోబు గారి తల్లి కడుపులో నుంచి రాలేదే. రాక మునుపు కూడా పుట్టాడు అంటున్నాడు. చూడండి, పుట్టుకంటే అమ్మ కడుపులో నుంచి రావటం కాదు. అలాగని దేవుని గర్భంలోంచి వచ్చాడా పోని అనుకుందాం, ఎందుకంటే ఆదాము దేవుని గర్భంలోంచి వచ్చాడు కదా, తనలోని జీవవాయువును ఊదాడు కదా. తనలోని జీవవాయువును ఊదినప్పుడు ఆ రోజే డేట్ ఆఫ్ బర్త్, ఆ రోజే డేట్ ఆఫ్ బర్త్, ఆ రోజే డేట్. నో 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 నో. అంటే ఏదైనా తోటలో ఆదాముతో పాటు ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను ఆ రోజే ప్రవేశపెట్టాడు కనుక మనమంతా ఆ రోజే డేట్ ఆఫ్ బర్తా? అది కూడా తప్పు డేట్ ఆఫ్ బర్త్. అది కూడా పుట్టుక కాదు. లోపల ఉన్నవారు బయటకు వచ్చామంతే. ఏమండి, మీ వారు ఉన్నారండి? ఉన్నారండి. ఎక్కడ? ఇంట్లో ఉన్నారు. అయితే బయటికి రమ్మనండి ఒకసారి. వచ్చారు, బయటికి వచ్చారు. ఏమండి, మీ వారు ఉన్నారా? లేరండి. ఇంట్లో లేరండి. ఆయన లేనివాడు ఎలా వస్తాడు? ఉన్నవాడే వస్తాడు. అవునా? కనీస జ్ఞానం. లోపల ఉన్నవాడే బయటకు వస్తాడు. అంటే లోపల ఎవరున్నారనమాట? ఉన్నాడా లేదా? రైట్. ఇప్పుడు యోబు రాకముందు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఆదాములో ఉంటే. ఆదాము ఎక్కడున్నాడు? దేవునిలో ఉంటే. ఏమండి, అంటే దేవునిలో రాకముందే పుట్టాడా? దేవునిలో రాకముందు పుట్టటం. దేవునిలో నుంచి బయటికి రావడం కాదు పుట్టడం అంటే. అలాగైతే అమ్మ కడుపులో నుంచి మనం బయటికి రావడం పుట్టడం. కానీ దేవుని కడుపులో బయటకు రాకముందే లోపల దేవునిలో ఉన్నాడు. నీవు బహురుద్ధుడవు, నీవు అప్పటికే పుట్టేశావు నాయన అంటున్నాడు. పుట్టేశావు నువ్వు. పుట్టేశామా? పుట్టేశాడా? పుట్టేశాడు. లోకాల లేకముందు పుట్టాడా? పుట్టాడు. అంటే పుట్టక మునుపు ఉన్నాడు. పుట్టక మునుపు ఉన్నాడు. మరి పుట్టుక అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నాడు? నిజానికి మీకు అర్థం కావడానికి పుట్టుక అనే పదం చెప్పాడండి. అసలు పుట్టుకేంటి? పుట్టుకేంటి? పోనీ ఇప్పుడు యోబు గారి సంగతి వదిలేయండి, మనందరి సంగతి ఆలోచిద్దాం. మనందరము ఎక్కడి నుంచి వచ్చాము? ఏమండి, అపోస్తుల గారు 17:26 బట్టి చాలాసార్లు మనం చదివిన మాట, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అనుకుందాం. కనుక మనుషులందరూ ఆదాము నుంచి వస్తే ఆదాము దేవుని కుమారుడు, లోకా 3:38 ఉన్నట్లుగా. కనుక ఆదాము దేవుని కుమారుడైతే, అంటే దేవునిలో ఆదాము ఉంటే ఆదాములో మనమంతా ఉన్నామా? ఉన్నాము. ఉన్నామా? ఉన్నాము. ఉన్నవారమే వచ్చాం, లేకుండా ఎలా వస్తాం? ఉంటేనే కదా వచ్చేది.
ఉంటేనే కదా వచ్చేది. ఏమంటే ఉంటే వస్తారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమండి, అబ్రహాము గారు మెల్కీసెదెకును కలుసుకున్నప్పటికీ, అంటే పుట్టుక అనే దానికోసం చెప్తాను. యేసుప్రభు ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. పుట్టుక అంటే అర్థం ఏంటి అనేది ఈరోజు మీకు వివరిస్తున్నాను. ఓకే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు. అంతేకాక ఒక విధమున చెప్పిన వాళ్ళు ఎలా పడితే అలాగే అప్లై చేసుకోండి. ఒకే విధానంలో తీసుకోవాలి. ఏమండి, ఒక విధమున చెప్పిన 10వ వంతులను పుచ్చుకొని లేవి అబ్రహాము ద్వారా దశమాంశాలు ఇచ్చేశాడట. ఎలా ఇచ్చేశారంటే, మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి, 4వ తరంలో ఉన్న లేవి అతని పితరుని గర్భములో ఉండెను. ఉండెను అంటున్నాడు చూడండి. పుట్టక లేదు కదా అప్పటికి, లేవి పుట్టలేదుగా. పుట్టకపోయినా ఉన్నాడా? పుట్టకపోయినా ఉన్నాడా? ఎస్, మీకు అర్థం అవుతుంది, కంగారు పడకండి. పుట్టుక అంటే ఏంటో అనేది మరి పుట్టుక ముందు అదే కనబడుతుంది మీ బుర్రలో. ఏమండి, కన్ఫ్యూజ్ కాకండి. పుట్టుక అంటే లేవి అమ్మ కడుపులో నుంచి బయటకు రాకమునిపే 3 తరాల ముందు అబ్రహాము గర్భములో ఉన్నాడా. అంతేగాని తండ్రుల గర్భంలో పుట్టిస్తున్నాడని చాలామంది అన్నారు, తండ్రుల్లో నుంచి బయటకు తీస్తున్నాడని. అలాగైతే లేవి ఎవరి గర్భంలోంచి వేరవ్వాలి? ఏమండి, ఎవరి గర్భంలో ఉండాలి? లేవిని కన్నది ఎవరు? యాకోబు కదా. కానీ లేవి, యాకోబు, ఇస్సాకు వీళ్ళందరూ ఎక్కడున్నారు? అబ్రహాం అంటున్నాడు చూడండి. అబ్రహాము గర్భములో ఉండెను, లేవి తన పితరుని గర్భములో ఉండెను. అంటే ఉన్నాడేనా? ఉన్నవాడేనా? లేవి పితరునిగైన అబ్రహాము గర్భములో ఉన్నవాడా కాదా? ఉన్నవాడు వచ్చాడు శరీరాన్ని ధరించుకొని. గర్భములో ఉన్నవాడు మనుషుల కోసం చెప్తున్నాడు ఇక్కడ దేవుడి సంగతి. తర్వాత మనుష్యులలో ఉన్న వాళ్ళే 3 తరాలకు ముందు వెళితే అబ్రహాము గర్భములో లేవిగా ఉన్నాడు. కన్ఫర్మ్, ఎవరు దీనిని కాదనలేరు. అంటే లేవి అబ్రహాము గర్భములో ఉన్నవాడేనా? ఉన్నవాడే. అంటే అప్పటికే ఉన్నాడా, పుట్టాడా? ఉన్నాడండి బాబు, ఉన్నాడు. మరి పుట్టుకెప్పుడు? కంగారు పడకండి, చెప్తాను ఎప్పుడు పుట్టాడు. ఉన్నాడా లేదా? ఎస్, లేవి అబ్రహాము గర్భంలో ఉన్నది నిజమైతే యోబు ఎవరి గర్భంలో ఉన్నాడు? దేవాది దేవుని గర్భం. నీవు అప్పటికే పుట్టి ఉంటివి, నీవు బహువృద్ధుడవు, నీ చాలా పెద్ద ఏజ్, నీది వయసు చాలా పెద్దది. అంటే మనమందరం కూడా ఆదాము గర్భములో నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఎవ్రీ మ్యాన్, హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషి, అది యోబు కావచ్చు, దావీదు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, అందరము ఒకరి నుండి వచ్చామని బైబిల్ చెప్పింది. ఒకరి నుండి వచ్చాము. మరి మనం అందరం కూడా ఆదాములో ఉన్నామా లేదా? ఉన్నాము అని ఒప్పుకోవాలి, ఖచ్చితం అది. మరి అప్పుడు పుట్టలేదు కదండి. పుట్టకపోయినా బైబిల్ చెబుతుంది మహాజ్ఞానం, మీరు ఉన్నారు. పుట్టుక సంగతి పక్కన పెట్టండి, మీరు ఉన్నారు మీరు. ఓకే, మరి ఇప్పుడు ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? తనలోని జీవవాయువును ఊదినప్పుడు కదా ఆదాము వచ్చాడు. అంటే మనమంతా ఆదాములో ఉంటే ఆదాము ఓదక ముందు ఎక్కడున్నాడు? దేవునిలో, తండ్రి అయిన దేవునిలో. యెహోవా జీవవాయువును ఊదాడు కదా, ఆ యెహోవాలో ఉన్నవారం. అవునా? ఆయనలో ఉన్నామా? అలా ఉన్నామనడానికి బైబిల్ మరొక చక్కటి వచనాన్ని దేవుడు మన కోసం రాయించాడు. 90వ కీర్తన చూడండి. 90వ కీర్తన మొదటి వచనం. 90వ కీర్తన మొదటి వచనం నుంచి చదవండి ప్రియులారా. ప్రభువా, తరతరముల నుండి తరతరములు. ఎన్ని తరాలు? ఇప్పటికి భూమి మీద ఆదాము తర్వాత ఎన్ని వందల వేల లక్షల తరాలు వచ్చంటే చెప్పండి. ఎన్ని తరాలు? తరతరములు అనేసాడు అంతే. తరతరముల నుండి మాకు నివాస స్థలం. బాగా వినండి. మాకు అంటే మనుషులేనా? మాకు అంటే ఎవరు? మనుష్యులేనా? మనుష్యులకు నివాస స్థలము పరలోకమా దేవుడా? దేవుడు నీవే అంటున్నాడు. నువ్వున్న లోకం కాదు. దేవుడు ఎక్కడున్నాడో పక్కన పెట్టండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు. కానీ మొదట మనం ఎక్కడున్నాం? దేవుడు ఎక్కడున్నాడో తర్వాత తెలుసుకుంది. కానీ ముందు మనం ఎక్కడున్నాం? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవు.
ఇది ఎప్పుడు గురించి చెప్తున్నాడు? పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నిర్మించక మునుపు, యుగ యుగాలు నువ్వే కదా దేవుడవు. అంటే ఆయనలో నివాస స్థలంగా ఆయననే చేసుకుని, తండ్రినే నివాస స్థలంగా చేసుకుని ఉన్నవారం. అంటే దేవునిలో ఉన్నవారమా? దేవునిలో మనమంతా ఉన్నవారమా? ఎస్. ఎల్పిబి అప్పుడున్నాడు, యోబు అప్పుడున్నాడు, లేవి ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. సర్వజనులు, సకల ప్రజలు దేవునిలో ఉన్నవారు. ఆయనలో ఉన్నవాళ్ళం మనం. ఉన్నవాళ్ళమండి, మళ్ళా పుట్టడం ఏంటండి? అర్థమవుతుందా? మనం ఆల్రెడీ ఉన్నవాళ్ళం. ఎవరిలో ఉన్నవాళ్ళం? తరతరముల నుండి మాకు నివాస స్థలం, మాకు నా ఒక్కడు కాదు, మా అందరికీ, మనుష్యులైన మా అందరికీ నివాస స్థలం. స్థలం పరలోకం కాదు, నివాస స్థలము. మనం ఉండే లోకం, మనం ఉండే చోటు. స్థలం అంటే చోటే కదండి. మనం ఉండే చోటు ఎక్కడట? గాడ్. దేవుడిని చోటుగా చేసుకొని బ్రతికిన వాళ్ళం మనమంతా. దేవునిలోనే ఉన్నవాళ్ళం మనమంతా. అంటే ఉన్నవానిలో ఉన్నవాళ్ళం మనమంతా. అర్థమైందా? ఉన్నవానిలో మనము ఉన్నవాళ్ళం. మరి ఉన్నవాడు ఎప్పుడు పుట్టాడు? ఏమండి, ఉన్నవాడు ఎప్పుడు పుట్టాడు చెప్పండి? తెలీదు. దేవుడి గురించి ఏముంది? దేవుడికి ఎప్పుడు జన్మ జరిగింది, లేదా దేవుడు ఎప్పుడు పుట్టుకలోకి వచ్చాడు, లేదా దేవుడు ఎప్పుడు స్థితిలోనికి వచ్చాడు, లేదా దేవుడు ఎప్పుడు అమలులోనికి వచ్చాడు, లేదా దేవుడు ఎప్పుడు కనబడ్డాడు, అది మనకు తెలియదు. ఒక్కటే చెప్పాడు, తన పేరేంటే తన స్వభావాన్ని చెప్పాడు. నా పేరేంటని ఒకవేళ అడిగితే నువ్వు ఈ పేరే చెప్పు నాయన మోషే. ఏంటది? నేను ఉన్నవాడను. నా స్వభావం ఉన్నవాడు. మరి ఉన్నవాడుగా ఆయన పిలువబడితే ఉన్నవానిలో నివాస స్థలంగా మనం ఉన్నవాళ్ళమా, పుట్టిన వాళ్ళమా? మనము ఉన్నవాళ్ళం. మనము ఉన్నవాళ్ళమండి. ఎస్. అసలు మనకి పుట్టుకేంటి? ఉన్నవానిలో ఉన్న మనం కూడా ఉన్నవాళ్ళమే. మనకు ముగింపు లేదు. అందుకే దేవుని నిత్యత్వం అనే పాఠంలో చెప్పాను. ఏమని? తండ్రి ఒక్కడే నిత్యుడు అనుకుని పొరపడుతున్న వీళ్ళు అసలు తండ్రి ఎలాగైతే నిత్యుడో, ఆయనలో నుంచి వచ్చిన ప్రభు క్రీస్తువారు నిత్యుడే, ఆయనలో నుంచి వచ్చిన పరిశుద్ధాత్ముడు నిత్యుడే, ఆయనలో నుంచి వచ్చిన సకల జనులు, ప్రజలైన వాళ్ళందరూ నిత్యులు, 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 నిత్యులు. ఉన్న వానిలో నుంచి వచ్చిన వాళ్ళు ఉండవలసిన వాళ్ళే. బైబిల్ చూసారా, ఎక్కడ భావంలో కానీ మాటలలో కానీ తప్పు లేనిది. ఓకే, ఏమంటే మనమే దేవునిలో ఉన్నాము, దేవునిలో నుంచి వచ్చిన వాళ్ళం అంటే మరి యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చిన వారు? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని అన్నాడు. అంటే నాలో ఉన్నావు నువ్వు నాలో ఉన్నావు నాయన, నాలో నుంచి వచ్చావు నాయన, నువ్వు బయటికి ఉన్నవాడివే, నాలో ఉన్నవాడివే, నేను నిన్ను కన్నాను అంటే ఒక వ్యక్తిగా నిన్ను చూపించాను ఈ సమాజానికి. లోపలే ఉన్నారు అందరూ. యేసును చూపించాడు, పరిశుద్ధాత్మను చూపించాడు, ఆదామును చూపించాడు. ప్రతి తరంలో మనందరినీ చూపిస్తూ 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 వస్తున్నాడు ఎప్పటికీ. అంటే పుట్టుక అనగానే వీళ్ళు అనుకుంటున్నారు ఎక్కడో ప్రారంభం, ఎక్కడో ఆరంభం అనుకుంటున్నారు. అలా ఆరంభం అయితే ఆరంభకుడైన దేవుడిలో ఉన్నవారిలో మనం ఉన్నప్పుడు మనకి ఆరంభం లేదు. మనము ఉన్న వారిలో నుంచి వచ్చిన వాళ్ళం, మనకి కూడా ప్రారంభం లేదు. ఎందుకంటే దేవుడు తనలోని జీవాన్ని కదా ఊదాడు. అందుకే ఇప్పుడు ఒక మాట చదువుతాను చూడండి. ఎందుకంటే మనమంతా దేవుని పిల్లలమా కాదా అని చెప్పడానికి బలపరుస్తూ నూతన నిబంధనలో ఏమని చెప్పాడో చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ప్రియులారా. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడు అక్కడ? క్షమించండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు, మన కోసం చెప్తున్నాడండి, మీరు క్షయబీజము నుండి కాక, బీజము అంటున్నాడు చూడండి, క్షయబీజము నుండి కాక శాశ్వతమగు ఎటర్నల్
శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారం. వాక్యము ద్వారా పుట్టామంటున్నాడు చూడండి. వాక్యము ద్వారా పుట్టిన వారం మనం అంటున్నాడు చూడండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. అంటే మనలో అక్షయత ఉందా? మన బీజం, బీజం అంటే ప్రారంభం. ఏమంటే బీజము అంటే ప్రారంభం అని అర్థం. మన ప్రారంభం ఏది? మీ ప్రారంభం ఏది చెప్పండి? మీ నాన్నగారా? మా నాన్నగారు. మనందరికీ మూలం ఆదామా? మరి అతని ప్రారంభం, వాళ్ళ నాన్నగారు ఎవరు? అతనికి తండ్రి ఎవరు? దేవుడు. మరి అతని బీజం ఏంటి? ఉన్నవాడు. ఉన్నవాడైన దేవునిలో అక్షయ బీజమైనది, నాశనము లేని బీజమైనది. బీజము అంటే ఇది క్రొత్త నిబంధనలో కదండి రాయబడింది. అంటే దేవుని నుంచి వచ్చిన వాళ్ళం కదా. దేవుని నుంచి వచ్చిన వాళ్ళం. మనం ఎందుకు పిల్లలుగా పిలువబడుతున్నాం? మనం ఎందుకు పిల్లలుగా పిలువబడాలి? ఎందుకంటే ఒకరి నుండి వచ్చాం కాబట్టి. ఆ ఒక్కడు ఆదాము మాత్రమే కాదు, ఆదాము కూడా దేవునిలో నుంచి వచ్చినవాడు. దేవునిలో నుంచి వచ్చినవాడు. ఆ దేవుడు అక్షయుడు. ఆయన బీజము అక్షయ బీజం. ఇది న్యూ టెస్ట్మెంట్లో కదండి రాయబడింది. ఇది 1 పేతురు పత్రిక 1:22. దీనికి మూల భాష ఏంటంటే, మూల భాష గ్రీకే కదండి. ఆ గ్రీకులో ఏముందో చూడండి ఒకసారి. బీజము అన్నదానికి ఏముందో చూడండి ఒకసారి. చూపించిన బీజం అన్నదానికి ఏంటి? బీజము అంటే ఏమంటున్నాడు? ఓకే, ఈ పదం ఎక్కడిది? సీడ్ అంటున్నాడు చూడండి. స్పొరాస్ అంటున్నాడు. స్పొరాస్ అంటే విత్తనం. విత్తనం అంటున్నాడు చూడండి. అంటే బీజము అని అర్థం, మూలము అని అర్థం. అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నుంచి ఏమొస్తుంది? విత్తనం. బాగా వినండి, చెట్టు నుంచే కదా విత్తనం వస్తుంది, అవునా? దేవుడు మొదట చెట్లను కలిగించాడా, విత్తనాలు కలిగించాడా? విత్తనములు ఇచ్చు చెట్లను కలిగించాడు. మీరెవరంటున్నాడు? ఇప్పుడు చదవండి ఈ మాట. 1 పేతురు 1:21. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగా అక్షయ బీజము నుండి జీవము కలగ దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అంటే దేవుడు ఒకవేళ చెట్టు అయితే, దేవుడు ఒకవేళ మూలమైతే, ఆ మూలములో నుంచి వచ్చిన విత్తనం మీరు. సీడ్. విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? చెట్టే కదా మూలం. చెట్టు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడు మనందరి చెట్టు ఎవరు? ఎవరు మనందరి చెట్టు? ఫాదర్, తండ్రి. ఎవరినైతే ఆయన కొడుకు అన్నాడో, ఆయన కొడుకుని ఎవరిని పిలిచినా ఆయనకి తండ్రి ఆయనే అని అర్థం. అంతే కదండి. మరి కొడుకుని ఎవరిని పిలిచాడు? యేసును కూడా పిలిచాడు. బాగా వినండి, కొడుకుని యేసుని అన్నాడా? నా తోడి దైవము అన్నాడా? ఏమండి? ఈ కొడుకనే పదప్రయోగం క్రొత్త నిబంధనలో ఎందుకు చేశాడు? క్రొత్త నిబంధనే కాదండి, పాత నిబంధనలో కూడా ఎన్నో 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 విషయాలు చెప్పాడండి. ఎన్నో విషయాలు చెప్పాడు. ఎందుకంటే మనమంతా ఆయన పిల్లలం. యేసుప్రభుని ఏమన్నాడు? నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఓకే, ఎలా కన్నాడు? వాక్యమూలముగా అన్నాడు కదా. వాక్యమూలముగా అన్నాడు కదండి. రైట్. ఇప్పుడు మనం అందరం కూడా వాక్యమూలముగా సృష్టింపబడిన వాళ్ళమా? వాక్యమూలముగా సృష్టింపబడిన వాళ్ళముగా. ఎందుకంటే మనలను చేయటంలో, ప్రారంభంలో మనం తండ్రిలో నుంచి బయటకు రావటంలో ఎవరి పాత్ర అందులో ఉందో చెప్పండి? యేసుప్రభు పాత్ర లేదా? యేసుప్రభు పాత్ర లేదా? ఎందుకంటే మన పోలిక చొప్పున నరులను చేయదమని వాళ్ళిద్దరిని ఎందుకు పిలిచాడు? ఏమండి? దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడే కదా కనొచ్చు. దేవుడు ఒక్కడే కదండి పంపించవచ్చు. కానీ ఈ మట్టి బొమ్మను తయారు చేయడానికి, ఆదామును సృష్టించడానికి, సృష్టించడము అంటే, కనటము అంటే, వీళ్ళకి ఆ పదాలు, పర్యాయ పదాలు, వాటిలో ఉన్న భావాలు అర్థం కాక, ఏమండి, ఆయనలో ఉన్నవారమే బయటికి వచ్చాము. దేవునిలో ఉన్నవాళ్ళమే, లేని వాళ్ళం కాదు. తరతరముల నుండి తండ్రిని నివాస స్థలంగా చేసుకొని మనం ఉన్నవాళ్ళము. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవు. లోకం ఏదైతే మనకెందుకు? దేవుడు ఎక్కడో ఉంటాడు, ఏదో లోకంలో ఉంటాడు. ఆయన ఎక్కడున్నా మన లోకం మన తండ్రి. మీ లోకం ఏంటి చెప్పండి? ఇప్పుడు యేసు ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు మీరు చెప్పండి. యేసు ఎక్కడ పుట్టాడు?
తండ్రిలో. నువ్వెక్కడ పుట్టావు? తండ్రిలో. అంటే బయటకు రాకముందే నువ్వు ఉన్నావా? యేసును కూడా నిన్ను కన్నాను అన్నాడండి. అంటే బయటకు యేసుక్రీస్తు వారిని తనలో నుంచి బయటకు తీయక మునుపే తండ్రిలో యేసుప్రభు వారు ఉండేవాళ్ళ. మరి అందుకే కదా కొడుకు అంటున్నాడు. అందరినీ చూసి కొడుకులు అండగా. కొడుకు అన్నాడంటే తనలో ఉన్నవాడే కదా. ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఎప్పటి నుంచి ఉన్నవాడు? అనంతకాలం. ఆ కాలానికి ముగింపు లేదు, ఆ కాలానికి ప్రారంభం లేదు. ఏమండి? అసలు టైం అన్నదే దేవుని చేతిలో ఉంది. కాలం ఎవరి చేతిలో ఉందన్నాడు యేసుప్రభు? యేసుప్రభు చేతిలో లేదండి కాలం. కాలములు సమయములు ఎవరి స్వాధీనం అంటున్నాడు? తండ్రి తన స్వాధీనం. ఆల్ టైం, ఎప్పుడు కూడా ఏ కాలమైనా ఆ కాలమంతా కూడా తండ్రి చేతిలో ఉంది అన్నాడు. అంటే నేడు అన్నది ఆ టైం ఎప్పుడు నిన్ను తన వ్యక్తిగా అనుకున్నాడు, ఎప్పుడు తనలో నిన్ను ప్రత్యేకించుకున్నాడు, ఎప్పుడు నీలో తనవారిగా నిన్ను చేసుకున్నాడు. ఏమండి? అంటే ఆయన సంకల్పం. ఇప్పుడు రండి ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం. సంకల్పం మన గూర్చి ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల నుంచి అంటే 4-6 వచనాల్లో ఉన్న సందర్భం చాలాసార్లు మనం చదువుకున్న దేవుని సంకల్పం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు యేసుప్రభు నందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను క్రీస్తు ద్వారా సేకరించుటకై. ఎప్పుడు? ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత కాదు. యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కుమారులుగా అనుకున్నారా? నో. ఇక్కడ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. తనకు కుమారులుగా స్వీకరించుటకే మనలను, మిమ్ములను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. మనం తన కోసమేనట. ఏమండి? లోకం ప్రకృతి ఆయన కోసం కాదు. మనుష్యులుగా పుట్టిన మనమే ఆయన కోసం, ఆయన వారం. మనము ఆయన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే, అంటే లోకాలే పుట్టక మునుపు. అంటే మనం చెప్పే ప్రతి మాటకి బైబిల్ బేస్ చూపిస్తున్నాం. మనం తీసుకుంటున్నాం, తీసుకోవాలి కూడా. బైబిల్ బేస్ లేకుండా ఊహల్లోనికి వెళ్ళకూడదు. ఇది మనకు అర్థం కాదు కంటే ఒక మిస్టరీ అండి అని చెప్పి దాన్ని క్లోజ్ చేయకూడదు. త్రిత్వం అనేది ఒక మిస్టరీ అండి, మనకు అర్థం కాదండి అని అనకూడదు. ప్రతిదీ అర్థమయ్యే భాషలో దేవుడు మనకు రాయించాడు. ఏంటది? మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని ఈ జగత్తుకే పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొని అన్నాడు. చూడండి, ఏర్పాటు అంటే తనలో ఉన్నప్పుడే మనందరము ఏర్పాటు చేయబడిన వాళ్ళం. యోబు, నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, యువర్ మై సన్. దావీదు, నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, యువర్ మై సన్. ఏమండి? వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఆ ఏర్పాటు చేసుకున్నప్పుడేనండి నీ ప్రారంభం. దేవుడికి ఆత్మగా, మహాశక్తిగా, ఆ శక్తిలో మనమందరం నివాస స్థలముగా దేవుణ్ణే చేసుకొని బ్రతుకుతున్నా ఆ టైం ఏంటో మనకు తెలియదు. కాలం ఆయన చేతిలో కదా ఉంది. ఏమండి? నేడు అంటే ఎప్పుడో మనకు తెలియదు, రేపు అంటే ఎప్పుడో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఉన్నవాళ్ళం. నేడు అన్నామంటే ఆ టైం ఎవరికి తెలుసు? ఏమండి? అసలు నిజంగా పుట్టిన టైం ఎవరికి తెలియదండి. ఈరోజు చాలామంది బయట పుట్టిన కాలాన్ని చూస్తుంటారు. ఏమండి, వీడు పుట్టిన కాలం ఎలాంటి కాలం అండి అంటే ఏంటి? ఏమండి, పలానా ఇన్ని నిమిషాలు ఇన్ని గడియలకు వీడు పుట్టాడండి. అవునా? అమ్మ కడుపులో నుంచి బయటికి రావడం, పుట్టడం ఎలా అవుతుంది? నిజానికి నీ ప్రారంభం ఎప్పుడు? అంటే తండ్రిలో నుంచి తల్లిలో నువ్వు ఎప్పుడు ప్రారంభమయ్యావో అన్నది రహస్యమా కాదా? సీక్రెటే కాదా? సీక్రెటే అది. అవునా? అంటే మనిషి జన్మ రహస్యం. టైం తెలీదు నీకు. నువ్వు ఎప్పుడు ప్రారంభమయ్యావు నీ టైం తెలీదు. సెప్టెంబర్ 5 అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చింది డేట్ ఆఫ్ బర్త్గా చెప్పుకున్నాను. బట్ ఇట్ ఈస్ రాంగ్. నాకే కాదు, ప్రపంచంలో ప్రతి మనిషి డేట్ ఆఫ్ బర్త్ రాంగ్. ఎందుకంటే అంతకు మునిపే నేను ఉన్నాను అమ్మ కడుపులో. అలాగని అమ్మ కడుపులో నుంచి ఎప్పుడు నేను వచ్చాను? సెప్టెంబర్ 5 అంతే. కానీ 9 నెలలు ఉన్నానా? మరి అమ్మ కడుపులోనికి ఎక్కడి నుంచి వచ్చాను? నాన్నలో నుంచి వచ్చాను. నాన్నలో ఉన్నానా? ఉన్నాను.
అంతకు మునుపు మా తాతలో ఉన్నానా? ఉన్నాను. అంతకు మునుపు మా ముత్తాతలో ఉన్నానా? ఉన్నాను. ఎందుకంటే లేవి తన పితరుడైన అబ్రహాము గర్భంలో ఉండెను. అంటే ఇన్ని తరాలుగా నేను ఉంటూ 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 వస్తూనే ఉన్నాను. నాకు పుట్టుకేంటి? నాకు పుట్టుకేంటండి? ఉన్నవాడను నేనొక్కడే కాదు, మీరు. ఎందుకంటే ముందు వెనక్కి వెళ్ళిపోతే మనమంతా అసలు కాలమే లేనప్పుడు, కాలమే గణితాలు లేనప్పుడు, లెక్కలే లేనప్పుడు, అసలు దేవునిలోనే మనం ఉన్నప్పుడు మనమంతా ఎవరికి వారుగా వేరుగా ఉన్నాం. అలా వేర్పాటు చేసింది ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునుపే. ఏమండి? తన సంకల్పము అంటున్నాడు చూడండి. తన సంకల్పం అంటే సంకల్పంలో పుట్టాము. ఎస్, హీఈస్ మై సన్ అని దేవుడు ఒక ఆత్మభాగాన్ని తీసి తను దావీదు అని అనుకున్నాడు. ఒక ఆత్మభాగాన్ని తీసి లోపల ఆయనే. ఎందుకంటే యోబు, నీవు అప్పటికే పుట్టావు. ఆయన అనుకోవటమే మన జన్మ. ఆయన తనలో ఉన్నప్పుడే మనం అందరం కూడా ఇతడు నా కుమారుడు అని అనుకోవడమే జన్మ. అర్థమవుతుందో లేదో? కాలము, టైం లిమిట్ లేదు దానికి. అది తెలియాలి అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్, మనందరి డేట్ ఆఫ్ బర్త్ దేవుడికి మాత్రమే. అక్కడికి వెళ్ళాక అడగల, నాన్న తండ్రి మీరు ఎప్పుడు నన్ను అనుకున్నారు మీ సంకల్పంలో, ఆ టైం ఏంటో చెప్పగలరా అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ మీ తండ్రి మాత్రమే చెప్పగలడు, ప్రపంచంలో ప్రతి మనిషికి. ఎందుకంటే మనందరం మూలం అక్కడ కనుక, మనందరం మూలం అక్కడి నుంచే బయటకు వచ్చామంటే ఉన్నవాళ్ళం బయటకు వచ్చాం. మరి తనలో మనందరిని ఎప్పుడు విభాగించాడో, ఇతడు దావీదని, ఇతడు అబ్రహాం అని, ఇతడు ఆదామని, ఇతను క్రీస్తు అని, వీళ్ళందరినీ ఎప్పుడు విభాగించాడు? మొట్టమొదటి క్రీస్తుని విభాగించి బయటపెట్టాడు. ఎందుకంటే అందరిలో ప్రారంభంలో బయటకు వచ్చిన ఎవరు? జ్యేష్ఠుడు. చూస్తారా మాట? ఏమండి? చూడండి ఆ మాట, జ్యేష్ఠుడు. రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి ప్రియులారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు మిగిలిన తర్వాత పుట్టిన అనేక సహోదరుల్లో, నాన్న ఆదాము తర్వాత మిమ్మల్ని అందరినీ నేను కన్నానేమో, కానీ ఎంతమంది పుట్టినా నాలో నుంచి కుమారులను నేను పిలిచినా, కుమారులుగా నేను భావించినా, నా సంకల్పంలో నువ్వు కొడుకని నేను నాలో ఉన్నప్పుడే నేను ఆత్మని విడదీసి నేను అనుకున్నా, మనం లోనే విడిపోయాం. మర్చిపోకండి, తండ్రిలో ఉన్నప్పుడే, తరతరములో నివాస స్థలముగా దేవునిలో ఉన్నప్పుడే మనము అంటున్నాడు చూడండి. మనము నివాస స్థలముగా, తండ్రి నివాస స్థలముగా చేసుకుని ఉన్నప్పుడే, ఆయనలో ఉన్నప్పుడే ఏం చేశాడు? ఆయన తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో ఆయన అనుకున్నాడు. ఎస్, హీస్ మై సన్, ఇతడు నా కొడుకు, ఇతడు పేతురు, ఇతడు పౌలు అని అనుకున్నాడు. ఎవరిని ముందుగా ఎరిగెనో ఆయనకే తెలుసు. వారు తన కుమారుడైన యేసుక్రీస్తుతో సారూప్యము గలవారు విటకు వారిని ముందుగా, ఎంత ముందుగా? జగత్తు పునాది వేయబడక ముందుగా నిర్ణయించాడు. ఆ నిర్ణయమే నీ పుట్టుక. దట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. దేవుడు ఎప్పుడైతే మనల్ని నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయమే మన ఆరంభం. అంటే ఏంటి ఆరంభం? అంటే ఒక వ్యక్తిగా ఆయన మనకిచ్చిన గుర్తింపు, ఆయన మనకిచ్చిన ఐడెంటిటీ, అదే మన ప్రారంభం. అది ఎవరికి తెలుసు? నీకు నాకు తెలీదు, దేవుడికే తెలుసు, తండ్రికి మాత్రమే తెలుసు. అన్నీ అందరికీ తెలియవు, తండ్రికి మాత్రమే కొన్ని తెలుసు. అందుకే యేసుప్రభు కూడా అన్నాడు, ఆ గడియ గూర్చి కానీ ఆ టైమింగ్ల గురించి నాకు తెలియవయ్యా, ఈ టైమింగ్స్ అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? మా నాన్న దగ్గర ఉన్నాయి అన్నారా? ఆ సమయమును గూర్చి కానీ ఆ గడియను గూర్చి కానీ, కాలములు సమయాలు నన్ను అడుగుతారంటే ఎప్పుడు జరుగుతుందని నాకు కూడా తెలియదు. తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు చెబుతున్న మాట. ఏమండి? యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో చెబుతున్న మాట. ఏమండి? రెండో రాకడ ఎప్పుడు? ఇశ్రాయేలుకి మరలా రాజ్యం వస్తుందా అని అడిగినప్పుడు అపోస్తలులు తిరిగి లేచిన యేసుప్రభు, పునరుద్ధానుడైన యేసుప్రభుని అడుగుతున్నప్పుడు ఆయన ఏమని చెబుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం. నాకు కూడా చెప్పలేదు నాయన తండ్రి అని ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? ఏమండి? ఎప్పుడు? తన స్వాధీనం. తిరిగి లేచాక యేసుప్రభు చెప్తున్నాడు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయానికి, అప్పటికి ఆయన మృత్యుంజయుడై లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చేశాడు. వచ్చిన తర్వాత చెబుతున్న మాట ఏమండి? చదవండి ఇప్పుడు. కాలములు సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటే మీ పని కాదు,
అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు కాలాన్ని గురించి మాట్లాడితే నాకు తెలియదండి ఈ టైమింగ్. అంటే ఆయన నిర్ణయం ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వేయబడక మునుపే అన్నాడు, అంతే, ముందు. దట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, దట్ ఈజ్ యువర్ స్టార్టింగ్. మరి ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్తే మనకు తెలియదు, ఎప్పుడు పుట్టాము. మరి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు మీకెలా తెలుసు? ఈ చెప్పాలి అంటే ఎప్పుడు తనలో యేసును వేరుగా హీఈస్ మై సన్, నేడు నిన్ను కన్నాను అని ఆయన అనుకున్న రోజు ఏదో అది తండ్రికి మాత్రమే తెలుసు. ఏ ఒక్కరికి, పరలోకమందున్న కుమారుడికైనా దూతలకైనా మనకి కానీ ఎవ్వరికి ఆయన రెండో రాకడ టైమే తెలియలేనప్పుడు ఇంకా ఆయన ప్రారంభం, ఆయన పుట్టుక ఎలా తెలుస్తుంది చెప్పండి? దానినే మీకు అర్థం అవడానికి దట్ ఈజ్ యువర్ స్టార్టింగ్. మీ పుట్టుక అనే పదప్రయోగం చేశాడు. నిజానికి పుట్టినవాడా ఉన్నవాడా? మరలా అడుగుతున్నాను, మనమంతా పుట్టిన వాళ్ళమా ఉన్నవాళ్ళమా? ఎప్పుడో ఉన్నవాళ్ళం మనం, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళం మనం. కానీ తన సంకల్పంలో ఏం చేశాడు? తన సంకల్ప ప్రకారము కనెను అనే పదం ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక, వెరీ ఇంపార్టెంట్ మాట ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో, క్రియేటెడ్, ఆయన వేరు చేశాడు మనల్ని. ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా, క్రియేషన్ సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన. ఎందుకంటే మనకంటే ముందు ఎవరు పుట్టేశారు? మన అన్నకు అది పుట్టాడు. అంటే మన ఎవ్వరిని తన కడుపులో అనుకోక ముందు యేసును అనుకున్నాడు. నా మొదటి కొడుకు నీకే నాయన, నువ్వే జ్యేష్ఠుడవు. వింటున్నారా? జ్యేష్ఠుడెవరు అంటే ఫస్ట్ ఆయన గర్భములో తన కుమారుడిని యేసుక్రీస్తును అనుకున్నాడు. హీ ఈజ్ మై సన్. తర్వాత ఆయన ద్వారా, నాయన నా సంకల్పం ఏంటంటే ముందుగా నిన్ను కొడుకు అనుకున్నాను కదా నాన్న, నీ ద్వారానే తర్వాత మిగతా వాళ్ళందరూ, నీ తమ్ముళ్ళు, నువ్వు జ్యేష్ఠుడివి, నీ ద్వారానే వీళ్ళందరూ నా దగ్గరకు రావాలి, నా పిల్లలుగా పిలువబడాలి. ఇది ఆయన సంకల్పం. అందుకే చదవండి ఇప్పుడు, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. నువ్వు ఎప్పుడు పుట్టినా, ముందు పుట్టినా, వెనక పుట్టినా, లాస్ట్లో పుట్టినా, ప్రథమ ఫలము అంటే ఫస్ట్ బాన్. ఎప్పుడు కూడా నువ్వు మొదటివాడుగా ఉండాలి అని, ఆయన భావనలో నువ్వు మొదటివాడిగా ఉండాలి, నీకు ప్రథమ స్థానం ఇవ్వాలి అని. ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనినంటున్నాడు. చూడండి, కనటం అంటే ఏంటి? సంకల్పించటమే కనటం, సంకల్పమే కనటం. బైబిల్ చెప్పింది దిస్ ఈజ్ సర్వసత్యము, రియల్ ట్రూత్, టోటాలిటీ ఆఫ్ ద ట్రూత్. అంటే సత్యము యొక్క పరిపూర్ణత. ఆ పరిపూర్ణతలో ఏం చెప్పాడంటే, నాయన మీ పుట్టికేంటారా, నాలో ఉన్నారు కదా. యోబు ఉన్నాడు ముందే గర్భములో, ఒకవేళ ఉన్నాడు, లేవి ఉన్నాడు, 3 తరాలకు ముందే అబ్రహాము గర్భములో ఉన్నవాడు. మరి మీరందరూ కూడా ఆదాము నా గర్భములో ఉన్నవాళ్ళు, తరతరములు మీరందరికీ నివాస స్థలం ఎవరు? నేనే దేవా. ఆహా, ఎంత బాగుందండి. ఈ పదాలన్నీ కలుపుకుంటే బైబిల్లో ఈ రెఫరెన్స్లన్నిటినీ, కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్న ఈ భావాలన్నిటినీ కూడా మనం ఆలోచించుకుంటూ వెళితే సంకల్ప ప్రకారము కన్నాడట. అంటే ఆయన సంకల్పించటమే నీ జన్మ ఆరంభం. సంకల్ప ప్రకారము కనెను. కనడం అనగానే వీళ్ళే అనుకుంటున్నారు సంభోగం అనుకుంటున్నారు, అదేదో ఒక చెడ్డ ప్రక్రియ అనుకుంటున్నారు. దేవుడికి మనల్ని కనడానికి, అనుకోవడానికి ముందు అనుకోవాలి కదా. దీనికి అర్థం అవడానికి ఒక చిన్న విషయం చెప్తాను. సర్వసాధారణంగా పిల్లలైన వాళ్ళు యవన కాలంలో వివాహం అయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమంటే ఇప్పుడే కదండి పెళ్లి చేసుకున్నాం, కొంతకాలం మనం అంతా ప్రైవసీ మనకు కావాలి కాబట్టి మనం అప్పుడే పిల్లలు వద్దండి, మనం అప్పుడే పిల్లలు కనొద్దండి అని చాలామంది పిల్లలు వద్దు అనుకుంటారు. చాలా తల్లిదండ్రులు మీకు తెలుసు. సో దాని కాంట్రాసెప్టివ్ పిల్స్, ఆరల్ పిల్స్ అనేది వాళ్ళు వాడుతుంటారు. అంటే గర్భం రాకుండా గర్భం నిరోధించడానికి వాళ్ళు చేస్తుంటారు. అవునా? అంటే ఇంకా పిల్లలు కావాలని వాళ్ళు అనుకోలేదు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళ సంతోషాలు, సరదాలు వాళ్ళవన్నీ పూర్తయిన తర్వాత, అమ్మయ్య 2 years అయిపోయిందిలే, ఇంక ఇప్పుడు కనేద్దాం పిల్లల్ని అని అనుకొని అప్పుడు ఏం చేస్తారంటే ఆరల్ కాంట్రాసెప్టివ్స్ వాడడం మానేస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి గర్భధారణ అనేది జరుగుతుంది. అంటే లోకపరంగా ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మా సుమా, యాజ్ ఇట్ ఈస్గా దీన్ని దేవుడికి అప్లై చేయకండి, మళ్ళీ అలాంటి దౌర్భాగ్యులు కూడా ఉంటారు. ఏమండి, ఇది ఒక ఎగ్జాంపుల్, మీకు అర్థం అవ్వడానికి చెబుతున్న ఒక ఎగ్జాంపుల్. అంటే అప్పటి వరకు పిల్లలు వద్దనుకున్న వాళ్ళు ఒక 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మనం అన్ని ఇల్లు కట్టేసాం, డబ్బులు సంపాదించుకున్న, అన్నీ ఉన్నాయి, అన్నీ క్రమంగా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి,
అన్నీ రెడీ చేసేసాం, పిల్లలు ఇప్పుడు మనకు పుట్టిన ఏ లోటు లేదు, ఇప్పుడు కందాం పిల్లల్ని అని అనుకుంటారు చూసారా. ఇంకప్పుడు వాళ్ళకి పిల్లలు పుడతారు. అంటే ముందు అనుకుంటేనే కదా వీళ్ళు వచ్చారు పిల్లలు. వాళ్ళు వద్దు అనుకుంటే ఎప్పటికీ ఆపరేషన్ చేసుకున్నారు అనుకోండి తల్లిదండ్రులు, మనకి ఎప్పటికీ పిల్లలు వద్దన్న అనుకున్నారు అనుకోండి తల్లిదండ్రులు, పుడతారా? పుట్టరే. అంటే తల్లిదండ్రులు అనుకోవాలా, మనం పుట్టడానికి తల్లిదండ్రులు అనుకో. లోక సంబంధంగా చెప్తున్నాడు, దేవుడితో ఆత్మీయంగా దీనికి లింక్ పెట్టకండి. ఒక శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనం పుట్టాలి అని వాళ్ళు అనుకున్న నిర్ణయం తీసుకుంటే మనల్ని కంటారు. వద్దు అనుకుంటే ఇద్దరు కూడా ఏమండి వ్యాసక్టమీ ఆపరేషన్ ఈయన చేయించుకున్నాడు అనుకోండి పురుషుడు, ఇంకేమవుతుంది? పిల్లలు ఏం పుడతారు చెప్పండి? పుట్టరు. ఇక ఎప్పటికీ వాళ్ళకి పిల్లలు ఉండరు. దేవుడు కూడా తనకు పిల్లలు కావాలి అని అనుకున్నాడే, అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని. వండర్ఫుల్ సాంగ్ అండి. ఈ ఈ ఈ ఆల్బంలో, కొత్త ఆల్బంలో అన్నీ తండ్రిని గురించిన పాట, పరిశుద్ధాత్మను గురించిన పాట, కుమారుని గురించిన పాట, వాళ్ళ లవ్ ఎలా ఉందండి, అదిరిపోతాయండి పాటలు. నిజంగా చెప్తున్నాను. ఏంటి నేను రాసిన కొన్ని ఆ లిరిక్స్ అంత పెద్ద అద్భుతం కాదని, అద్భుతం అని నేను అన్నాను, కానీ బైబిల్లో ఉన్న భావాలనే రాశానండి. నిజంగా పాటలు వినేటప్పుడు ఆశ్చర్యపోతారు. జనవరిలో వెయిట్ అండ్ సీ, ముఖ్యంగా లవ్ యాంథమ్ ఏమండి, ఈ పాటలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే మీకు ఒక మంచి ఫీలింగ్, ఒక మంచి అనుభూతి. ఆహా, అనుకున్నాడా దేవుడు నువ్వు కావాలని, అనుకున్నాడా దేవుడు నువ్వు రావాలని, అనుకున్నాడు. అనుకోవడమే సంకల్పం, అనుకోవడంలోనే మీ జన్మ ప్రారంభం. ఇక్కడ మనుషులైతే కంటున్నారు, కానీ దేవుడు నేను అనుకున్నాను నాయన నువ్వు రావాలని. అలా మొదట అనుకున్న జ్యేష్ఠుడు యేసుప్రభు అయితే, ఆ తర్వాత పుట్టిన వాళ్ళేమో మనమంతా ఆయన పిల్లలం. ఇది పుట్టుక అంటే. పుట్టుక అంటే ఏంటంటే మనల్ని సంకల్పంలో కనేను అంటున్నాడు. చూడండి, కనడం అంటే ఏమనుకున్నారు పిల్లలారా? నా సంకల్పంలో మిమ్మల్ని అనుకోవటమే కనటం. సంకల్ప ప్రకారము కనేను. చదువుదాం మరలో ఒక్కసారి ఆ మాట. ఏమండి, ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనేనంటే, ఇందాక ఎఫ్సి పత్రిక 1:4-6 వచనంలో ముందుగా తన కోసము, మీరు నాకు పిల్లలు, మీరు నాకు పిల్లలుగా ఉండాలి, నేను మీకు డాడీగా ఉండాలి, తండ్రిగా ఉండాలని అనుకొని ఆ సంకల్ప ప్రకారము మిమ్మల్ని క్రీస్తు ద్వారా కన్నాడు. ఆ క్రీస్తుని జ్యేష్ఠుడిగా చేశాడు. అవునా? సహోదరులందరిలో ఏం చేశాడండి? ఇందరూ మనం చదువుకున్న రోమపత్రిక 8:29, తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయం, డెసిషన్ తీసేసుకున్నాడు. కావాలి, ఇక పిల్లలు నాకు కావాలి, నేను వాళ్ళని కనాలి, మీ భాషలో పుట్టాలి. ఏమండి, ఉన్నవాడే బయటకు రావాలి. ఎందుకంటే వాడు పుట్టడం ఏంటి? నేను ఉన్నవాడిలో నుంచి ఉన్నవాడే బయటకు వచ్చాడు. ఉన్నవారిలో నుంచే ఉన్నవాడు బయటకు వచ్చాడు. ముగింపు లేనివాడు, అంతము లేనివాడు, అక్షయ బీజము నుంచి ఉద్భవించిన వాళ్ళం మనమని బైబిల్లో ఎన్ని అద్భుతమైన ఆధారాలు దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి ఇవన్నీ. ఇంకో మాట చూస్తారు, కీర్తనల గ్రంథం 89:26. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 26-27 చూడండి. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అత్తడు. ఎవరు? కొడుకు యేసుప్రభు నాకు మొర్రపెట్టును. 27 కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా నుంచెదను. ఎవరాయని? భూరాజులలో కింగ్. ఎవరండి? భూరాజులందరిలో మొట్టమొదటి రాజు, ప్రథమమైన రాజు ఎవరు? క్రీస్తే రాజు, ప్రభు, లార్డ్, ఏలిక. భూరాజుల్లో నేను ఏలికగా చేయబోతున్నాను నాయన అని ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాట? చదవండి, ఎంత బాగుందండి ఈ మాట. 89 కీర్తన 26-27. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. దేవుడు అంటున్నాడు. అంటే యేసుప్రభు దేవుడిని ఏమని పిలిచాడట? నువ్వు నా తండ్రివి నాయనా, నువ్వు నా దేవుడు. అంటే యేసుప్రభు వారికి యెహోవా ఎవరెవరవుతా? ముందు తండ్రి, తర్వాత దేవుడు, ఏమండి, రక్షణ దుర్గము, నన్ను కాపాడేవాడు నీవే అని అతడు నాకు మొర్రపెట్టను. అప్పుడు నేనేమన్నాను ఆయనతోని? అందుకు నేను అతనిని నా జ్యేష్ఠ కుమారుడిగా నేను చేస్తున్నాను. నువ్వు జ్యేష్ఠుడిగా నేను నిన్ను చేస్తున్నాను, నీకు జ్యేష్ఠత్వపు హక్కు ఇస్తున్నాను. అంటే దేవుడు అనుకుంటే యేసుప్రభు కంటే ఇంకెవరినైనా ముందుగా కనగలడు. కానీ హక్కు ఎవరికి ఇచ్చాడు? ఎవరినైతే దేవుడు నిర్ణయించుకుంటాడో వాళ్ళే జ్యేష్ఠత్వం హక్కు కలిగిన వాళ్ళు.
లైన్ ప్రకారంగా యాకోబుకి ఏమంటే రూబేను జ్యేష్ఠుడు, కానీ 4వ వాడైన యోధా ఎందుకు జ్యేష్ఠుడయ్యాడు? అనుకున్నాడు కనుక. దేవుడు అనుకున్నాడు రూబేను కాడు, వాడు మొదట పుడితే పుట్టొచ్చు, కానీ నేను అనుకున్నది మాత్రం ఎవరిని? రూబేను కాదు, యోధాను అనుకున్నాను, జ్యేష్ఠుడు. మరి మనల్ని ఏమనుకున్నాడు? జ్యేష్ఠులుగా ఉండుటకు, జ్యేష్ఠుల సంఘము అన్నాడు హెబ్రీ పత్రిక 12లో. మనమంతా జ్యేష్ఠుల సంఘము. మనల్ని కూడా జ్యేష్ఠులుగా, మనం ముందు పుట్టామా? జ్యేష్ఠులను మనల్ని కూడా అంటున్నాడు ఏంటి అంటే, యేసు ప్రభువుని ఎలాగైతే జ్యేష్ఠుడు అన్నాడో సంఘములో ఉన్న మనల్ని కూడా దేవుడు ఎంత ప్రేమ చూడండి ఆయనది. నిజంగా నా కొడుకు జ్యేష్ఠుడు ఆయన, ఓకే, నిన్ను ముందు ఆయన అనుకున్నాను, కానీ మీరు కూడా నా కొడుకులాగే సారూప్యము గలవారుగా ఉండాలి, సమానంగా ఉండాలి కదా. సమానంగా ఉంటే అంటే యేసుతో పాటు మీరు దైవాలు సమానమా? ఏమంటే మనం పూజింపబడే దైవాలం కాదండి, ఆరాధనలు అందుకునే దైవాలం కాదండి. దేవుని గర్భవాసము నుండి పుట్టిన ఆయన దేవుడైతే దేవుని గర్భాన దైవమే పుడుతుంది. ఏమండి, సింహం కడుపున ఏం పుడుతుంది అంటారు మనుషుల సామెత? సింహం కడుపున కుక్క పిల్ల పుట్టదు, ఏమండి, పిల్లి కడుపున ఎలక పుట్టదు. అవునా? సింహం కడుపున సింహమే పుడుతుంది. మరి దేవుని కడుపున దేవుడే పుడతాడు, రాజు కడుపున రాజే పుట్టాలి. దేవుడు కడుపు పరలోకమందున్న ఆది సంభూతుడు, ప్రారంభకుడు. ఆది సంభూతుడు అని అనకూడదులేండి దేవుడిని, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు, ఆయన ఉన్నవాడంతే. ఆ ఉన్నవాడైన ఆయనలో ఏమొచ్చాం మనం? ప్రారంభించబడ్డాం. సంకల్ప ప్రకారంగా అనుకున్నాడు తనలో ఉన్నప్పుడే. అసలు ఈ భూమిని రవ్వంతా చెయ్యక మునిపే, పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్ప ప్రకారము మనల్ని కనెను. దట్ ఈజ్ అవర్ బర్త్, పుట్టుక, ప్రారంభం. దేవుడు అనుకున్నాడు, అనుకుని మనకి జన్మనిచ్చాడు. ఆయన అనుకోకపోతే ఎలా అండి? మనమంతా ఎలా వచ్చిండో అని చెప్పండి. యేసు రావడానికి తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు రావడానికి తండ్రి ఉన్నాడు, మనమందరం రావడానికి తండ్రి ఉన్నాడు. ఆయన ఉన్నవానిగా ఉన్నాడు. ఉన్నవాడు ఆయనే, పుట్టిన మనందరినీ పుట్టించినవాడు ఆయనే. పుట్టించినవాడు అంటే మనం కూడా ఉన్నవాళ్ళమే, ఆయనలో ఉన్నాము, బయటికి వచ్చాము, ఉన్నవాళ్ళమే. మర్చిపోకండి, మనము ఉన్నవాళ్ళమే. కానీ పుట్టుకనే దేనికన్నాడు? ప్రారంభమే. పుట్టుక అనేది ఒకళ్ళు మీరు ప్రారంభం అనుకుంటే, నాయన నా సంకల్పంలో మీరు పుట్టారు, నేను అనుకున్న సమయానికి మిమ్మల్ని పలానా రోజు నేను మిమ్మల్ని కన్నాను, అది యేసుతో చెప్పాడు. నేడు నేను నిన్ను కన్నాను. ఏ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారు ఇప్పుడు? చెప్పండి, ఏ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారు? ఆ లెక్కలు మీ దగ్గర ఉన్నాయా? ఆ గడియారం మీ దగ్గర ఉందా? ఆ క్యాలెండర్, దేవుడి క్యాలెండర్ మీ దగ్గర ఉందా? దేవుడి క్యాలెండర్ ఉంటేనే కదండి మనం చెప్పగలం ఎప్పుడు పుట్టాడనేది. కాలాలు ఎవరి దగ్గర ఉన్నాయన్న టైం, కాలం అంటే క్యాలెండర్ కదండి, క్యాలెండర్ అంటే టైమే కదా, అవునా కదా? మీరు చెప్పండి. క్యాలెండర్ అంటే టైంతో ముడిపడింది. టైం ఎవరి చేతిలో ఉంది? ఇందాక మీరు చదివారు, కాలములు సమయములు తండ్రి, సుప్రీం ఫాదర్, ఆయన చేతిలో ఉన్నాయి. మరి ఇప్పుడు మీ పుట్టుక ఎప్పుడో తెలియాలంటే, మీ ప్రారంభం ఎప్పుడో తెలియాలంటే డాడీకి తెలుస్తుంది కదా. ఏమంటే మన పుట్టకముందు ఏం జరిగిందో ఎవరైనా ఎవరిని అడుగుతారు? డాడీ ఏం జరిగింది డాడీ అని నేను అడగాలి, బికాస్ ఐఎమ్ సన్, నాకు తెలీదు. ఆయన 1949లో పుట్టారండి. ఆయన 49లో తర్వాత ఏం జరిగిందో అనేది ఆయన ఊహ తెలిసిన తర్వాత ఆయన నాకు చెప్పాలి. అవునా కదా? 1960లో ఏం జరిగింది, 1970లో ఏం జరిగింది, ఆయన చెప్పాలి నాకు. నేను పుట్టకుండా నాకెలా తెలుస్తుంది? కనుక మనల్ని కన్న సంకల్ప ప్రకారంగా కన్న ఏ క్షణాన దేవుడు మనల్ని పిల్లలుగా స్వీకరించాడో ఆయనలో ఉన్నప్పుడే, బయటికి వచ్చినప్పుడు కాదు. మరలా చెప్తున్నాను, మనం గర్భములో ఉన్నప్పుడే ఉన్నవాళ్ళము, తరతరముల నుండి నివాస స్థలముగా దేవుడినే చేసుకున్న వాళ్ళము. ఎంత స్పష్టత దేవుడు మనకిచ్చాడండి. సంకల్ప ప్రకారము కనెను అంటున్నాడు చూడండి, సంకల్ప ప్రకారము కనెను. ఏమండి, ఆ మాట మనం చదివిన తర్వాత మనం ఏమర్థం చేసుకోవాలి? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. 32వ అధ్యాయం 6వ వచనం, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? సృష్టి అనగానే ఏంటి? చేతులతో చేయడము, బయటికి రావడము, అవయవాలుతో నిర్మించబడ్డం అన్న క్రియేషన్. నిన్ను నిర్మించినవాడు, సృష్టించినవాడు ఎవరు? నిన్ను అనుకున్నవాడు ఎవరు? నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను అంటున్నాడు చూడండి. ఆయనే నిన్ను పుట్టించాడట, ఆయనే నిన్ను స్థాపించాడట. ఎస్, యువర్ మై సన్. ఒక యేసును అలాగే అన్నాడు. ఎందుకంటే అన్నాడు, నేడు నిన్ను కన్నాను.
ఆ యేసుతో ఆ మాట అనకపోతే మనం ఒప్పుకుందాం. కానీ యేసును చూచి అన్నాడు, నువ్వు నా కొడుకు నాయన, నేను నిన్ను కన్నాను నాయన అని యేసుతో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చెబుతున్న మాట అదే కదా. ఏమండి? ఎవరినో ఉద్దేశించి చెప్పిన మాట కాదు, స్వయంగా తన కుమారుని గురించి చెబుతున్న మాట. ఏమండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు అంటే మొట్టమొదట నా కొడుకు పుట్టాడని ఎవరు గురించి అనుకున్నాడు ఆయన? నీకోసం నాకోసం అనుకోలేదు, యేసు గురించి అన్నాడు. ఆయనే పుట్టినవాడు. సో యేసు పుట్టాడా? సంకల్పంలో పుట్టాడా? ఎస్. పుట్టడం అంటే సంకల్ప ప్రకారంగా కనటం, తనలో ఉన్నప్పుడే జ్యేష్ఠుడుగా ఆయన ఎన్నుకోవటం. అలా ఎన్నుకొని మొదట యేసును తీశాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మను తీశాడు. మనం ఇప్పుడు మనుష్యులను చేద్దామని తర్వాత మనందరినీ చేశాడు. అలాగని మనం లేమా? యేసుప్రభుని చేసినప్పుడు మనం లేమా? బయటికి తీసినప్పుడు. ఏమండి? ఇదంతా మనకి తెలిసే ఉన్నది అంటున్నాడు. ఏంటి? ఎస్. మీకు భావం అర్థమైతే, వాక్యభావం మీకు అర్థమైతే చాలా స్పష్టంగా ఉంటుంది నాయన. మీకు వాక్యభావం తెలియకపోతే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు నాయన అంటున్నాడు దేవుడు. ఏమండి? చూడండి, అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అంటే ఆయన మాత్రమే నంబర్ 1, అద్వితీయుడు. ఆయన లాంటి యేసుప్రభు ఇంకొకటి లేడు అని పుట్టినవాని యందు అంటున్నాడు. చూడండి, పుట్టినవాని యందు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. అంటే యేసుక్రీస్తు వారిని దేవుడు, నేను నిన్ను పుట్టించాను నాయన, జగత్తు పునాది వేయబడక మునివే ఆరంభంలో నువ్వే ప్రారంభకుడు అన్నిటికీ, ఆది సంభూతుడు అంటే ఆయనే ఆరంభం, వచ్చినవాడు, తండ్రిలో నుంచి మొదట బయటికి వచ్చినవాడు. అందుకే కదా కొడుకు అంటున్నాడు. లేదా దేవుడు అనే పిల్లలకి సమానమైన దేవుడు అనాలి కదా. కొడుకు అనే పదప్రయోగం ఆయన్ని చూచి క్రొత్త నిబంధన అంతా యేసుప్రభు ఒప్పుకోవడం కానీ, అపోస్తలులు చెప్పడం కానీ, ఈ మాటలన్నీ కూడా కొడుకు 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 అని ఎందుకన్నాడంటే ఒక తండ్రి నుంచి వచ్చిన వాడినే కదండి కొడుకు అంటారు. ఏమండి? ఓకే, చదవండి ఈ మాట, ఎంత బాగుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, 6, 7 వచనాలు చదువుదామండి. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించడు. స్వీకరిస్తున్నాడు. ఎస్, యువర్ మై సన్, మీరు నా పిల్లలని స్వీకరిస్తున్నాడు ఆయన. ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించచ్చు. మనం పిల్లలమే కాదన్నారు ఏంటండి వీళ్ళు? అయ్యో, తండ్రి మనల్ని కనలేదా? మన దేవునికి పిల్లలం కాదా? జంతువులుమా? యేసు కాదయ్యా మనల్ని పుట్టించింది, జంతువుల్ని దేవదూతల్ని కలిగించింది యేసు. యేసు కన్నాడు, క్షమించండి, యేసు కనలేదు. యేసు వలన కలిగాయవన్నీ, కలిగించాడు మాట వలన. కానీ మనల్ని కన్నది తండ్రి. దేవుడని యెహోవా తనలోని జీవవాయువును ఊదాడు, అతనిలో నుంచి భాగాలను తీశాడు మనల్ని. ఏమండి? చూడండి ఏమన్నాడు. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. ఎలా చూస్తున్నాడు మిమ్మల్ని? మీరంతా ఎవరు? సన్స్. అంటే ఆయన అనుకుంటే మనం కొడుకులేమేనా? అవునండి, ఆయన అనుకుంటే మనం పిల్లలం. అనుకున్నాడు దేవుడు నువ్వు కుమారుడు అని, అనుకున్నాడు దేవుడు నువ్వు క్రీస్తు నా జ్యేష్ఠ కుమారుడు అని, అందుకే నిన్ను కన్నాను అని. దేవుడు అనుకుంటే కొడుకు అవుతాడా? ఎస్. ఏమంటే మన గర్భం నుంచి పుట్టకపోయినా ఎవరైనా పిల్లల్ని మనం పిల్లలు అనుకోకూడదా? దస్తావేజుల్లో ఎవరైనా రాయించుకొని దత్తత మనం తీసుకొని మన పిల్లలు అనుకుంటే కొడుకు అవుతాడా ఆవిడ? వారసుడు అవుతాడా ఆవిడ? చెప్పండి మీరు. మనం అనుకుంటే చాలండి ఎవరినైనా వారసులుగా చేసుకోవచ్చు. దేవుడు కూడా మనల్ని వారసులుగా చేసుకోవాలని అనుకున్నాడు. ఏమండి? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఏమన్నాడు చూడండి. 2 కొరింథీ పత్రిక, కుమారులుగా మనల్ని చూచున్నాడని హెబ్రీ పత్రికల్లో చెప్పిన మాట. 2 కొరింథీ పత్రిక 6:18, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్. అందుకే తండ్రి తండ్రి తండ్రి, నా దేవా నా దేవా, నా తండ్రి నా తండ్రి అని మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందును. సర్వశక్తి గల ప్రభు చెప్పుతున్నాడు, యేసు ప్రభు చెప్పట్లేదు ఇక్కడ. సర్వశక్తి గల ప్రభు అంటే జన్మనిచ్చిన తండ్రి అంటున్నాడు, నా పిల్లలు నాయన, మీరంతా నా పిల్లలు. ఏమండి? అంటే ఏ కొడుకునైనా మహిమకు తెచ్చేది తండ్రి, ఎగ్జిస్టెన్స్లోకి తెచ్చేది తండ్రి, ఉనికిలోకి తెచ్చేది తండ్రి. ఇప్పుడు చదవండి ఈ మాట, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం.
హెబ్రీ పత్రిక 2:10 హెబ్రీ పత్రిక 2:10 ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, కొడుకులు ఏం చేస్తున్నాడండి? మహిమకు తెస్తున్నాడట. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణను చేయుట ఆయనకు తగును. అంటే ఎవరిని తీసుకొస్తున్నారు? ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాట? తండ్రి అయిన దేవుడు మనందరినీ ఏం చేస్తున్నాడట? ఏమండి? ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, యేసుప్రభు వల్ల కదా అన్నీ కలిగాయి. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, మన అందరికీ మహిమ వస్తుంది ఈరోజు. ఎస్, వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలం, వారసులం. మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త, అంటే మనకు రక్షణ ఇచ్చిన రక్షణకర్త యేసుప్రభు ఉన్నాడే, ఆయన కూడా శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకే తగును. అంటే నాయనా, నువ్వు నా మొదట పుట్టిన కొడుకువైనా నువ్వు శ్రమ పడితేనే సంపూర్ణుడుగా మారుతావు అని చెప్పాడట ఆయనతోని. ఎంత నిష్పక్షపాతమైన తండ్రి అండి. యేసును కూడా శ్రమల పాలు చేశాడు, శ్రమకు పంపించాడు, శ్రమ పడమని చెప్పాడు, అప్పుడే నువ్వు సంపూర్ణుడు అని చెప్పాడు. ఇది నా మాట, బైబిల్లో మాట? బైబిల్లో మాట చూడండి. ఏమండి? వారి రక్షణకర్తను శ్రమల ద్వారా, అంటే యేసుప్రభు శ్రమ పడాలా? ఎందుకని శ్రమ పడాలి? కొడుకు కదండి. కొడుకైనా శ్రమ తప్పదో, శ్రమ పడాలి. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు. నువ్వు శ్రమ పడితే కొడుకు కాకుండా పోతావని కాదు, కొడుకువే. కానీ శ్రమలు పడ్డం వల్ల సంపూర్ణుడు అవుతావు. ఫుల్ ప్లెడ్జ్డ్ యు ఆర్ మై సన్. ఏమండి? శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. దేవుడు అనుకున్నాడు యేసుప్రభుని శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయాలనుకొని. కనుక దేవుడు ఏది అనుకుంటే అదే నిజం, అదే మనం ఒప్పుకోవాలి. ఆయన ఎవరిని కొడుకులుగా అంగీకరించాడో అందరినీ కొడుకులుగా మనం అంగీకరించి తీరాలి. యేసుని అంగీకరించాడు కొడుకని అన్నాడు. పరిశుద్ధాత్మని, ఆ మాటలు కూడా మీకు చూపించారు కదా. పరిశుద్ధాత్మను ప్రభువా, ఏమండి, ఏమని అన్నాడు? దేవా అని మనలో ఉండి దేవుని గూర్చి మొరపెట్టు, అబ్బా తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆయన కూడా మనలోకి వచ్చి ఏమని మొరపెడుతున్నాడట? తండ్రి, అబ్బా అంటున్నాడట. ఏమంటే రోమపత్రిక 8వ అధ్యాయంలోనండి 26వ వచనం ఎంత చదివితే మనకు అర్థమవుతుంది. అబ్బా తండ్రి అంటే పరిశుద్ధాత్ముడు కూడా అబ్బా ఎవరు? పరిశుద్ధాత్ముడు కూడా అబ్బా అని ఎందుకు పిలాలి? యేసుప్రభు వచ్చి తండ్రి అని పిలిచాడంటే అర్థం ఉందండి. సర్వసత్యులను నడిపించిన పరిశుద్ధాత్ముడు వచ్చి అబ్బా తండ్రి అని ఎందుకు పిలాలి? అంటే నాకు కూడా నువ్వే కదా అయ్యా తండ్రివి. తండ్రి అన్న మాటకు అర్థం వన్ ఫాదర్. మరలా మర్చిపోకండి, తండ్రి ఒక్కడు తప్ప ఇద్దరు తండ్రులు ఉండరు. ఒకవేళ లోకంలో ఎవడన్నా నాకు ఇద్దరు డాడీలు ఉన్నారంటే ఏమంటారు? ఎవరైనా చూసి నవ్విపోతారు. మీ అమ్మ ఇంత చెడ్డదేంట్రా, నాకు 5గురు డాడీలు ఉన్నారంటే. జ్ఞానం అర్థం కాక మూర్ఖులైన వాళ్ళు అనుకునే విధానం అండి. అయితే మీలో కొంతమంది ఇంతకీ ఇప్పుడు ముగ్గురా ఒక్కరా? మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములలోనికి అనకుండా నామం అన్నాడు కదా, ఒక్కటే నామం అన్నాడు కదా, ఒకే పేరు అన్నాడు కదా. అంటే పేరు ఒక్కటే అయినప్పుడు ఒక్కడే కదా అనుకున్నారా? ఇప్పుడు ఈ పేర్లను గూర్చిన పూర్తి వివరణ నెక్స్ట్ క్లాస్లో మీకు ఇస్తాను. డోంట్ వరీ, అంతా అరటిపండు ఒలిచినట్లుగా మీకు ఒలిచినట్లు పెడతాను నేను. ఎందుకంటే పేర్ల కోసం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఇప్పుడు తండ్రికి కుమారుడు పుట్టాడో లేదో, ఆయన ఎలా అనుకున్నాడో, తన సంకల్పంలో ఎలా జన్మనిచ్చాడో అన్నది వివరించారు. కనుక యేసు క్రీస్తు దేవునికి పుట్టిన కుమారుడా? కుమారుడే. మీరు దేవునికి కుమారులా? కుమారులమే. మరి ఒక్క నామం అంటున్నాడేంటి? వీళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేసేది ఏంటంటే, మరి ఆయన నామంలోని ఈయన వచ్చాడన్నాడు, ఈయన నామంలోనే మరొక పరిశుద్ధాత్మను పంపానంటున్నాడు. ఇంతకీ నామాలను బట్టి ఒక్కటా? దీని తాలూకా సంపూర్ణ వివరణ ఈరోజు ఎంత సంపూర్ణంగా ఉందో నెక్స్ట్ క్లాస్లో ఇదే టైటిల్లో నామాల గురించి పూర్తి వివరణ మీకు ఇస్తాను. చాలా హ్యాపీగా ఉంటారు మీకు. కనుక కన్ఫ్యూజన్లో ఉండకండి, బైబిల్ బాగా చదవండి, ఉన్న సత్యాన్ని బాగా నేర్చుకోండి ప్రియులారా. ఎవరినో తప్పు పట్టాలనో ఎవరినో నిందించాలన్నది కాదు నేను చెబుతున్నది. మరలా చెబుతున్నాను, అపార్థం చేసుకోకండి. మాకెవ్వరూ విరోధులు లేరు, మాకెవ్వరూ శత్రువులు లేరు. మా మీద ఎంత చెడ్డగా కామెంట్లు పెట్టినా, మీరు మా ఫోటోలు వేసి ఎంత దరిద్రంగా మీరు చూపించినా, మిమ్మల్ని ఎప్పుడు వీ లవ్ యూ, మేము ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన తండ్రి మనల్ని ప్రేమించాడు, మనం అందరినీ ప్రేమించాలి. ప్రేమ ఉన్నవాడే దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు. ఎందుకంటే మన తండ్రి ప్రేమస్వరూపి. మరలా చెప్తున్నాను, ఎవరు వ్యతిరేకంగా మా కోసం అనుకున్నా మేమంతా వాళ్ళని క్రీస్తు పక్షాన క్షమిస్తున్నాం,
ప్రేమిస్తున్నాం, కానీ నిజాన్ని మాత్రం తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.